చదవండి లేఖనాన్ని మనం పరిశీలిస్తే, ఈ ప్రకటన గ్రంథం రచించిన గ్రంథకర్త శిష్యుడైన యోహాను. యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులుంటే 12 మంది శిష్యులలో కూడా ముగ్గురిని ఆయన ఎక్కువగా ప్రేమించారు. పేతురును, యోహానును, యాకోబును. ఈ ముగ్గురులో కూడా ఎవరంటే బాగా మీకు ఇష్టం అంటే యోహాన్ అంటే బాగా ఇష్టం యేసయ్యకి. ఎందుకంటే యోహాను గురించి రాయబడుతూ అంటాడు, హృదయాన్ని హత్తుకొని వెంబడించిన వాడు యోహాను. ఇంకో మాటలో చెప్పాలంటే సిలువ వరకు ఆయన సిలువలో వేలాడుతూ ఉండగా సిలువ దగ్గర ఈ యోహాను మాత్రమే ఉన్నారు, మిగతా 11 మంది శిష్యులు లేరు. ఏదేమైనా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ శిష్యుడైన యోహాను కేవలం ఈ ప్రకటన గ్రంథం మాత్రమే కాదు, యోహాను శుభవార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, ఇదిగో ఈ ప్రకటన గ్రంథం. మొత్తం క్రొత్త నిబంధనలో 5 పుస్తకాలు ఆయనే రాశారండి. అయితే ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ ప్రకటన గ్రంథం రాసిన ఆ సందర్భాన్ని దగ్గరికి మనం వెళ్లే ముందు, యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు అయితే 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు దిక్కుమాలిన సావు తెచ్చాడు. దిక్కుమాలిన సావు, ఆత్మహత్య చేసుకొని తల్ల క్రిందులుగా కింద పడి నడు విరిగిపోయి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడండి. దిక్కుమాలిన చావు. ఆయన పేరేంటో మర్చిపోయాను, కాస్త గుర్తు చేస్తారా? ఇస్కరియోతు యోధా. ఓకే, థ్యాంక్ యూ. ఆ మిగతా 10 మంది వారు వీరమరణం చెందారు, అందరూ హతాసాక్షులుగా. ఒక ఆయన్నేమో యేసుక్రీస్తు లాగా సిలువేస్తే ఆయన అన్నాడు, నన్ను యేసుక్రీస్తుతో సమానంగా సిలువ వేయొద్దండి, తలక్రిందులుగా సిలువ వేయండి అని సిలువ వేయించుకున్నాడు. ఆయన పేరు ఎవరో కాదు, పేతురు గారు. ఇలా మనం ఆలోచిస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా చంపేశారండి యేసుక్రీస్తు 12 మంది శిష్యులను. ఆ 10 మంది శిష్యులను, ఆ 10 మంది శిష్యులలో ఒక శిష్యుడు మన భారతదేశం వచ్చాడు, మన భారతదేశంలోనే చచ్చిపోయాడు. ఆ శిష్యుడు ఎవరో కాదు, యేసుక్రీస్తును నేను వేలు పెట్టి చూస్తే తప్ప, గాయముల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్న శిష్యుడు ఆయన ఎవరో కాదు, తోమా. ఏమంటే ఆయన మన భారతదేశం వచ్చాడండి. భారతదేశం వచ్చినప్పుడు భారతదేశంలో ఎక్కడికి వచ్చారంటే ఆయన మొదటిగా ఆయన కేరళ రాష్ట్రానికి వచ్చారండి. ఇక కేరళ రాష్ట్రంలో ఆయన సువార్త ఎలా ప్రకటించాలని ఆలోచిస్తూ ఉన్న సమయంలో దేవుని ఆత్మ ఆయన్ని ప్రేరేపించి ఒక నదీ తీరానికి తీసుకుని వెళితే, ఆ నదీ తీరంలో కొంతమంది బ్రాహ్మిన్స్ వారు సూర్య నమస్కారాలు చేస్తూ, వారు ఆ నదిలో స్నానం చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఆ నీళ్లు ఆ విధంగా పైకి చల్లుతూ, వారి మీదకు చల్లుకుంటూ, అందులో మునుగుతూ వారు స్నానం చేస్తున్న సమయంలో ఇప్పుడు వారికి దేవుని ఆత్మ ప్రేరేపించబడి వారితో మాట్లాడుతున్నాడు, అయ్యారా ఇప్పుడు మీరు చేస్తున్న పని నేను చూచాను. అయితే చిన్న మాట, మీ దేవుడు శక్తిమంతుడైతే ఒక చిన్న టెస్ట్ మీకు నాకు మధ్య. ఆ టెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు నీళ్లు తీసి అలా పైకి వేస్తున్నారు కదా, వేసినప్పుడు మీరు పైకి వేసిన నీళ్లు పైనే బంచులాగా ఉండిపోవాలి. మీరు కింద నీళ్లు తీస్తున్నారు కదా, తీసిన చోట గుంటలా పడిపోవాలి నదిలో. అలా మీ దేవుడు చేయగలిగితే నేను మీ దేవుడే దేవుడని ఎక్కడికి వెళితే అక్కడ ప్రకటన చేస్తాను. ఒకవేళ అలా కాకపోతే నా దేవుడు చేస్తాడు, ఆయన పేరట నేను ప్రార్థన చేస్తాను, మీరు ఆయనే దేవుడు అని నమ్ముతారా? ఓకే, డీల్ బాగుంది. అయితే అది కొంచెం రిస్కీ. వారు ప్రయత్నం చేశారు. ఎంత తీసినా సరే గుడ్డ పట్టడంలా, ఎంత నీరు పైకేసినా సరే నీరు ఆగట్లా వచ్చి వాళ్ళ మీదే పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పరిస్థితుల్లో ఈయన వచ్చారండి, నదిలో దిగారు. ఈయన అలా నీళ్లు తీశారు, కింద గుంట పడింది. నీళ్ళు అలా పైకేశారు, వేసిన నీళ్లు వేసినట్టే పైన ఉన్నాయి. ఒక్కసారి చప్పట్ల కొట్టి ప్రభుని కనబడదాం. హల్లెలూయా. ప్రార్థనాపూర్వకంగా ఈ పని చేసేటప్పటికి మన భారతదేశంలో ఫస్ట్ కన్వర్ట్స్ ఎవరో చెప్పనా? బ్రాహ్మిన్సే ఫస్ట్ కన్వర్ట్స్ అండి. చాలా మంది తెలియక మాట్లాడతారు, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక నిమ్మన జాతిల దేవుడు, ఒక తక్కువ జాతి వాళ్ళ దేవుడు, ఒక మాలమాదిగా వాళ్ళ దేవుడు అని చాలా చులకనగా యేసుక్రీస్తుని గురించి మాట్లాడతారు. కానీ మన భారతదేశంలో ఫస్ట్ మారిపోయింది ఎవరంటే బ్రాహ్మిన్స్. వాళ్ళు మొదట మారిపోయారు, ఆ బెల్ట్ మారిపోయారండి. ఆ తర్వాత ఆయన సువార్త ప్రకటించడానికి డోర్స్ తెరవబడినాయి. దేవుడు మరొక్కసారి బలవంతంగా ప్రేరేపించి ఆయన ఒక రాజుగారి కోట దగ్గరికి తీసుకొని వెళ్ళారండి. ఆ కోట అంతా గగ్గోలు పెడుతున్నారు, కోట అంతా గందరగోళంగా ఉంది పరిస్థితి అంతా. ఆ గందరగోళం మధ్య ఈయన ఏంటని తెలుసుకుంటే ఎంక్వైరీ చేస్తే రాజుగారికి ఉన్నది ఒకడే ఒక కొడుకు. ఆ ఒక్క కొడుకు చనిపోయాడండి.
చనిపోయేటప్పటికి రాజుగారి కోటంతా గందరగోళంగా ఉంది, ఆ ప్రాంతం అంతా గందరగోళంగా ఉంది, అందరూ దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. దేవుని ఆత్మ ప్రేరేపిస్తాను, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి లేపు అని. ఈయన ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడండి. ఆయన కోసం నేను ప్రార్థన చేస్తాను, ఆయన తిరిగి బ్రతుకుతాడు, నన్ను లోనకి తీసుకువెళ్తారా అన్నాడు. ఆ మాట అన్నవాడు ఎవరు లేరు. ఈయన తీసుకుని వెళ్ళారండి రాజు ముందుకి. అయ్యా, నేను ప్రార్థన చేసి నా యేసయ్య పేరట నేను ప్రార్థన చేస్తాను, ఈ చనిపోయిన నీ కుమారుడు తిరిగి లెగుస్తాడు, మీరు ప్రార్థన చేయమంటారా అన్నాడు. నా కొడుకు లేవటం కంటే మరి ఏం కావాలి, చేయండి, ఏ దేవుడైతే ఏంటి అన్నాడు. ఈయన ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ కొడుకు లేచి కూర్చున్నాడు, తుమ్మాడండి. మనం చప్పట్లు కొట్టి ప్రభుని కనబడతాం. హల్లెలూయా. భారతదేశంలో పేదవాళ్ళ దేవుడు అని చెప్తున్నారు కదా యేసుక్రీస్తును. మన భారతదేశంలో ఇదిగో మొట్టమొదట మారింది ఎవరంటే ధనికులండి, రాజుల కుటుంబాలు, వాళ్ళందరూ మారిపోయారు బెల్ట్. ఇక కేరళ రాష్ట్రంలో ఒక ప్రభంజనం జరుగుతుంది. అలా ప్రభంజనం జరుగుతున్న ఆ వేళ అక్కడ నుండి ఆయన బయలుదేరి తమిళనాడు రాష్ట్రానికి వచ్చారండి. ఆ ప్రభంజనం కంటిన్యూ అవుతుంది. తమిళనాడు రాష్ట్రంలో కూడా అద్భుతంగా సువార్త ప్రకటన జరుగుతుంది. అనేక మంది రక్షించబడుతూ ఉన్నారు. రక్షించబడుతున్న ఆ సమయంలో ఈయన ఏం చేశారంటే, ఆయన సువార్త పగలంతా ప్రకటించి, ఆయనకు ఒక అలవాటు ఉంది. అక్కడ బీచ్ ప్రక్కన ఒక దాన్ని ఏమంటారు, ఒక కొండ ఉంటే ఆ కొండ పైకి వెళ్ళి ఆ కొండ పైన ఆయన మోకరించి ప్రార్థన చేయటం ఆయనకు అలవాటు రాత్రిలో. అయితే ఈయన పగలంతా సువార్త ప్రకటించారు. రాత్రి ఆయన అక్కడికి వెళ్ళి కొండ పైకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ప్రార్థనలో లీనమై ఉన్న ఆ సమయంలో యేసుక్రీస్తుకు వ్యతిరేకులు ఆ వెనక నుండి వచ్చి ఆయన ప్రార్థనలో లీనమైనప్పుడు ఒక పెద్ద బళ్ళెం తీసుకుని వచ్చి బళ్ళెం పెట్టి ఆయన పొడిస్తే అక్కడికక్కడే ఆయన పడి చనిపోయారు రక్తపు మడుగులో. ఆయన చనిపోయిన చోటే అక్కడ ఒక మందిరం కట్టారు. ఆ మందిరం నేటికి ఉంది. ఒక చిన్న మందిరం అక్కడ ఉంది. అయితే అదే ప్రాంతంలో బీచ్ ప్రక్కన ఆనుకొని ఒక మందిరం కట్టారు, పెద్ద మందిరం. దాన్ని శాంతోమ్ చర్చ్ అంటారు. మెడ్రాస్ వెళ్ళినప్పుడు మీలో కొంతమంది చూసే ఉండుంటారు. ఎంతమంది చూశారు? ఒకసారి శాంతోమ్ చర్చ్ చూసే ఉండుంటారు. ఎవరు చూశారు? అక్కడ దావిజన్లు చూశారండి. శాంతోమ్ చర్చ్ చాలా బాగుంటుంది, బీచ్ పక్కనే ఉంటుంది. అది దాటి కొంచెం కొండ వైపుకి వెళితే, కొండ మీద మనం ఎక్కగలిగితే కొండ పైన ఒక చర్చ్ ఉంది. అది సెయింట్ థామస్ చర్చ్ అని ఉంటుంది. అసలు ఆ రోడ్డు పేరే ఏం పేరు పెట్టారో చెప్పను, సెయింట్ థామస్ రోడ్ అని పేరు పెట్టారండి. బీచ్ రోడ్ కన్నా అందరూ దాన్ని ఏమంటారంటే సెయింట్ థామస్ రోడ్ అని పిలుస్తూ ఉంటారు. ఏదేమైనా మొట్టమొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు సువార్త మన భారతదేశానికి వచ్చింది. ఏమంటారు, మన భారతదేశానికి ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చారు ఆ సువార్త. ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశానికి సువార్త తీసుకొచ్చారని చాలా మంది తెలియక మాట్లాడుతూ ఉన్నారు. ఇంగ్లీష్ వాళ్ళ ద్వారా రాలేదు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడైన తోమా ద్వారా మన భారతదేశంలోనికి సువార్త మొదటి శతాబ్దంలోనే 70వ సంవత్సరంలో యేసుక్రీస్తు సువార్త మన భారతదేశానికి రావటానికి దేవుడు కృప చూపించారు. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, ఇంగ్లీష్ వాళ్ళు మార్చేస్తున్నారని. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చింది 18వ శతాబ్దంలో. అంటే 1800 సంవత్సరాలకు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత 1800 సంవత్సరాలకు వచ్చారు. కానీ 1800 సంవత్సరాల ముందే మొదటి శతాబ్దంలోనే దేవుడు తన శిష్యులలో ఒకరిని మన భారతదేశాన్ని పంపించాడంటే భారతదేశం పట్ల యేసయ్యకున్న ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుందండి. హల్లెలూయా. మన భారతదేశం గురించి బైబిల్ గ్రంథంలో కూడా 2 సార్లు ప్రస్తావన జరిగిందండి. మన భారతదేశాన్ని హిందూ దేశం అని ప్రస్తావిస్తూ మన భారతదేశంలో మరి ఎస్తేరు గ్రంథంలో ఆ సంగతి గురించి అక్కడ ప్రస్తావించారు. మొదటి వచనాల్లోనే మనకు కనిపిస్తుంది, మొదటి అధ్యాయంలో. ఆ తర్వాత మరొకసారి కనిపిస్తుంది. అంటే ఎందుకు ఈ మాటలు మీ మధ్య నేను చెప్తున్నానంటే, మన భారతదేశ ప్రజలను యేసయ్య ప్రేమిస్తున్నారు. భారతదేశంలో మనమున్నాం, మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఎవరైనా తెలియక యేసుక్రీస్తు సువార్తను ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చారు అంటే ఇంగ్లీష్ వాళ్ళు 18వ శతాబ్దంలో వచ్చారని చెప్పండి. యేసుక్రీస్తు శిష్యుడే తీసుకుని వచ్చాడు మన భారతదేశానికి సువార్త. యేసుక్రీస్తు పేదోళ్ళ దేవుడు అని ఎవరైనా చెప్పారనుకోండి, అరే మీకు తెలియదురా, యేసుక్రీస్తును మన భారతదేశంలో మొట్టమొదట నమ్ముకున్నది ధనికులే, రాజులు నమ్ముకున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ నమ్ముకున్నారని చెప్పండి. యేసుక్రీస్తు ఆయన ఒక తక్కువ జాతి వాళ్ళ దేవుడు, మాలామాదిగ వాళ్ళ దేవుడు, తక్కువ నిమ్మల జాతి వాళ్ళ దేవుడు అంటారా? వాళ్ళకి చెప్పండి, బ్రాహ్మిన్స్ మొదట మారారు మన భారతదేశంలో అని వారికి తెలియపరచండి. ఎందుకంటే మన భారతదేశానికి ఇలాంటి సువార్త ప్రకటన
తోమా ద్వారా వచ్చింది. సరే 10 మంది వీరమరణం చెందితే ఒకడు దిక్కుమాల వస్తే ఒక్కడు మాత్రమే నార్మల్గా చనిపోయాడండి. ఆ నార్మల్గా చనిపోయిన వ్యక్తి ఎవరో చెప్పనా? ఇదిగో ఈ ప్రకటన గ్రంథం రచించిన గ్రంథకర్త శిష్యుడైన యోహాను 80 సంవత్సరాల పై చిలుకు ఆయన బ్రతికి 80 సంవత్సరాలు 80sలో 80లో ఆయన చనిపోయారండి. అయితే ఆయన్ని చంపే ప్రయత్నాలు ఏం జరగలేదా? వీళ్ళందరూ ఒక్క అటెంప్ట్లో చనిపోయారు. ఈయన్ని దాదాపు 3-4 అటెంప్ట్స్ చేశారండి చంపటానికి. 3-4 అటెంప్ట్స్లో కూడా ఎవరు వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. కారణం, ఈయన కడు వృద్ధాప్యంలో నార్మల్గా చనిపోవాలనేది దేవుని సంకల్పం. ఈయన పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. ఆ సంకల్పానుసారముగా ఈయన చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు చెల్లలేదు. దేవుని చిత్తమే జరిగింది. ఏమంటే ఏ ప్రయత్నాలు చేశారు? 1-2 చెప్తాను, టూకీగా మీకు 1-2 చెప్తాను. అయితే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆయనకి చేసిన మొట్టమొదటి ప్రయత్నం ఏంటంటే ఒక పెద్ద నూనె కళాయి పెట్టారండి. ఆ నూనె కళాయిలో నూనె కాగుతూ 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 ఉండగా, పొగలు వస్తూ ఉండగా మనిషిని తీసుకెళ్ళి అందులో వేస్తారండి. మనిషిని ఆ నూనె కళాయిలో వేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ నూనె కళాయిలో కాలుతూ బాబోయ్ బాబోయ్ అని బొబ్బలేస్తూ చచ్చిపోవాలి. కానీ అక్కడ పాడుతున్నాడండి, అక్కడ పాడుతున్నాడు, నీకు అసాధ్యమైనది ఏముంది సర్వాధిపతి యేసయ్యా, నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. ఎక్కడ నూనె కళాయిలో పడి పాడుతున్నాడండి. నూనె కళాయిలో కాగుతున్న నూనె కళాయిలు, అది కూడా ఏమంటే పాడుతుంటే నీకేం అవట్లేదా? హ్యాపీగా ఉందండి, భలే బాగుందండి అంటున్నాడు ఆయన. అరే వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. అగ్నిగుండంలో 3 పడేస్తే ఆ 3 ఎంత హ్యాపీగా అక్కడ పాటలు పాడారో, ఇదిగో ఈయన నూనె కళాయిలో పాటలు పాడుతున్నారండి. ఏమండి ఒక్కసారి ఆలోచిస్తే ఆయన బయటికి తీశారు. నిన్ను బేరం అనిపిస్తాం చూడు అని ఈయన తీసుకుని వెళ్ళి ఒక అట్టి చెట్టుకు కట్టేశారు. అట్టి చెట్టుకు కట్టేసి అట్టి చెట్టును రంపంతో కోయటం ప్రారంభించారు. ఏమన్నా నాకు తెలియక అడుగుతున్నాను, అట్టి చెట్టును రంపంతో కోయటానికి 1 గంటలో తెగిపోద్ది అంటారా? గంట పట్టదు. ఆలోచిస్తున్నారు ఏంటండి? గంటలో తెగిద్దా అట్టి చెట్టు? 2 గంటలు పట్టిద్దా? 2 నిమిషాలు. ఏం మాట్లాడతారు మాస్టర్ గారు? అట్టి చెట్టును ఎప్పుడైనా చూసారా మీరు? ఇక్కడ అట్టి చెట్లు కనబడపోవటం ఏంటండి? ఒకసారి ఆలోచిస్తే అట్టి చెట్టును కొయ్యటానికి రంపంతో కోసేటప్పటికి సగం దిగిద్ది, ఇంకొకసారి కోసేటప్పటికి ఇంకో సగం దిగిపోద్ది, ఇంకోసారి కొయ్యటానికి అట్టి చెట్టు కూడా ఉండదు. అంతేనంటారా కాదంటారా? అయితే అంత సింపుల్ గా దిగిపోద్ది అది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 2-3 సార్లు కోసేటప్పటికి అట్టి చెట్టు లేదు అక్కడ. ఇక ఎవరు దిగాలి ఇక్కడ? ఇలా అంటుంటే అప్పుడు వాడుతున్నాడండి, నీకు అసాధ్యమైనది ఏముంది సర్వాధిపతి యేసయ్యా, నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే. అంటే ఎక్కడ పాడుతున్నాడు? ఓ పక్కనుడు కోసేస్తుండే ఏంది ఏం అవట్లేదు అంటే, నా చేతులు కట్టేశారు, ఇక్కడ దురద వస్తుంది, ఎట్ట గోక్కోవాలంటే కూడా బలి గోకుతున్నారు మీరు అన్నాడు. అని ఒక్కసారి ఆశ్చర్యం పిచ్చెక్కిపోయింది. ఈయన ఎలా చంపాలి, నిన్ను ఎలా చంపాలో మాకు తెలుసురా అని ఈయన తీసుకుని వెళ్ళి మధ్యధరా సముద్రం మధ్యలో ఒక చిన్న దీవి ఉంది. ఆ దీవి పేరు పద్మసు దీవి. ఆ పద్మసు దీవిలో పడేసి పాడుకోరా పాటలు, ఇక్కడ చెప్పుకోరా, ఇక్కడ సువార్త చెప్పకుండా నేను ఉండలేను అంటున్నావు కదా, చెప్పుకో, ఇక్కడ ఎవరికి చెప్పుకుంటావో, పాడుకో, ఇక్కడ ఏం పాట పాడుకుంటావో అని ఆయన అక్కడ వదిలేసి ఎవరి మట్టుకు వారు వెళ్ళిపోయారండి సముద్రం మధ్యలో ఉన్న దీవిలో. ఆ దీవిలో పలకరించే నాదుడు లేడు. పగలు ఎండంతా తీవ్రంగా ఉంది, ఆ ఎండంతా ఆయన మీదే ఉంది. రాత్రి చలి, విపరీతమైన చలి. ఆ చలితో అలమటించిపోతున్నాడు. ఏమండి త్రాగటానికి నీళ్లు అయితే లేవు, చుట్టూ సముద్రం ఉంది, త్రాగటానికి నీళ్లు లేవు అక్కడ. అలాంటి దీన పరిస్థితుల్లో ఉన్నాడు. అంతకుముందు చనిపోయిన అస్థపంజరాలు ఉన్నాయి అక్కడ. అస్థపంజరాలను చూస్తే కాస్త ఎంత లేదన్నా భయం వేసింది. భయంకరమైన విషసర్పాలు తిరుగుతున్నాయండి. ఆ విషసర్పాలు తిరుగుతున్న సమయంలో ఆ సన్నివేశం అంతా చూచి కాస్త మరి మనిషే కదా కొంచెం భయం వేసింది. ఆ భయంతో మనమేం చేస్తాం, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తాం. ఆయన వెళ్ళటానికి కూడా ఎక్కడున్నాడు? సముద్రం మధ్యలో ఉన్నాడు. ఏ వ్యక్తి తన పలకరించే నాదుడు లేడు. ఇక ఏ పరిస్థితులైనా, ఎనీ టైం, ఎనీ వేర్ అండ్ ఎట్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, అది ఏ స్థలం అందైనా, అది ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను పలకరించగలిగిన వాడు, నిన్ను ఆదరించగలిగిన వాడు, నీకు సాయం చేయగలిగిన వాడు ఒకడే ఒక్కడున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసయ్య. ఆయన పాదాల ముందు మోకాళ్ళు వేశాడండి. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో లీనమయ్యాడు. ఆయన ప్రార్థనలో లీనమైతే ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మైమర్చిపోయాడు, తనలో తాను లీనమైపోయాడు. ఇక మైమర్చిపోయిన ఆ వేళ
వెనక నుండి ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరాన్ని గురించి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మాట్లాడుతూ ఆయన అంటాడు, ఆ స్వరం ఎలా ఉందో చెప్పనా, విస్తార జల ప్రవాహముల ధ్వనిలా ఉంది అంటాడు. జల ప్రవాహములు అంటే వాటర్ ఫాల్స్ అన్నమాట. వాటర్ ఫాల్స్ విస్తారంగా చుట్టూ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ మధ్య ఒక వ్యక్తిని పడేస్తే ఆ వ్యక్తికి ఎలా ఉంటుందో ఆ శబ్దం ఒక విధంగా గంభీరంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన వాయిస్ అంత గంభీరంగా ఉంది. ఎంత బాగుంది వాయిస్, ఎంత బాగుంది. ఆ వాయిస్ గంభీరత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వాయిస్ గురించి ఇంకో మాట మాట్లాడతాడు. అదే ప్రకటన గ్రంథం అదే 1వ అధ్యాయంలో అంటాడు, అది బూర ధ్వనిలా ఉంది అంటాడు. బూర ధ్వని ఎంత బాస్ వస్తుందో ఆయన వాయిస్ అంత బేస్ గా ఉందండి, అంత చక్కగా ఉంది. ఆయన ఆనందిస్తున్నాడు, పరవశిస్తున్నాడండి. ఆ వాయిస్ వింటూ వింటూ ఒక్కసారి తనతో మాట్లాడుతున్న వారు ఎవరో, తన వెనక నుండి తనతో మాట్లాడుతున్న వారు ఎవరో అని ఒక్కసారి అలా వెనక్కి తిరిగి చూస్తే తనలో తాను మైమర్చిపోయాడండి. ఎవరో కాదు, మహిమతో వచ్చిన యేసును కన్నులారా చూచాడండి. మహామహుడు, గొప్ప దేవుడు, జగత్తుత్పత్తి వేయక మునుపు ఈ లోకములో ఉన్నవాడు, అన్నిటినీ ఆయన ద్వారా సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన మహిమతో కూడా కళ్ళ ముందు ఉండటం ఈయన కళ్ళారా చూస్తున్నాడండి. కళ్ళారా చూస్తూ తన్మయం అయిపోయాడండి. ఈయన కళ్ళారా చూస్తూ తన్మయం అయిపోతున్నాడు. ఈయన కళ్ళారా చూస్తూ ఇప్పుడు వర్ణించడం ప్రారంభించాడు. ఏమని వర్ణిస్తున్నాడో చెప్పనా, ఆయన పాదాలు వర్ణించడం మొదలు పెట్టాడు. ఆయన పాదాలు అప్పుడే అగ్నిలో పుటమి వేయబడిన అప్పరంజిని పోలి ఉన్నాయి ఆయన పాదాలు అన్నాడు. ప్రతిదానికి రిఫరెన్స్ చూపించి చెప్పొచ్చు కానీ అంత టైం లేదు. త్వరగా నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. 1వ అధ్యాయంలోనే ఉంది ఈ వర్ణన అంతా, మీరు చదువుకోండి. అయితే ఇప్పుడు చదువు కార్యక్రమం పెట్టొద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, వినండి. ఇప్పుడు మీరంతా వినండి. అయితే ఆ రోజున ఆయన చూసిన ఆ దృశ్యములో ఆ పాదాలు ఎలా ఉన్నాయంటే అప్పుడే అగ్నిలో పుటమి వేయబడిన అపరంజిని పోలి ఉన్నాయి. బంగారంలోకెల్లా నెంబర్ 1 బంగారం అది అపరంజి. ఆ అపరంజి ఎలాగైతే అగ్నిలో పుటం వేసి బయటికి తీస్తే దగ మెరిసిపోతాయో ఆయన పాదాలు అలా దగ మెరిసిపోతున్నాయి. ఇక పైన తెల్లని అంగీ ఉందండి. ఈ అంగీ పైన ఆయన తల వెంట్రుకలు ఒక్కసారి చూచాడు, తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి అంటాడు. అది హిమం అంత ధవళంగా ఉన్నాయి అంటాడు. హిమం అంటే మంచు, ఉన్నంటే అది దూది ఎలా తెల్లగా ఉంటుందో, మంచు ఎలా తెల్లగా ఉంటుందో ఆయన తల వెంట్రుకలు అలా తెల్లగా ఉన్నాయి అంటాడు. దీన్నే దానియేలు వర్ణిస్తూ అంటాడు, ఆయన మహావృద్ధుడు అంటాడండి. మహావృద్ధుడు, ఆయన తల వెంట్రుకలు అంత తెల్లగా ఉన్నాయండి. ఇక ఆయన కన్నులు వర్ణిస్తూ అంటాడు, అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయి ఆయన కన్నులు చూస్తుంటే అంటాడు. ఇక ఆ ముఖాన్ని చూసేటప్పటికి ఆ ముఖం గురించి అంటాడు, సూర్యుని చూసినట్టే ఉంది, కోటి సూర్యులను చూసినట్టు ఉంది ఆ ముఖాన్ని. అలా ముఖం చూడగానే చచ్చినోళ్ళగా ఆయన పాదాల మీద పడిపోయాడండి. ఎప్పుడైతే ఆయన పాదాల మీద పడిపోయాడో, పాదాల మీద పడిపోయిన వాడిని భుజం తట్టి ఆయన ధైర్యపరుస్తూ అంటాడు, లే గెటప్, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను మృతుడనైతిని, ఇదిగో యుగ యుగములు జీవిస్తున్న వాడను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి, కమాన్ గెటప్ అంటూ ఆయన భుజం తట్టి లేపాడు. చిన్న మాట నాకు తెలియక అడుగుతున్నాను, ఏ పరిస్థితుల్లో ఉండగా దేవుడు ఆయన దగ్గరికి దిగి వచ్చాడు? చచ్చి అంత శ్రమలో ఉండగా. ఏ పరిస్థితుల్లో ఉండగా దేవుని స్వరం వింటున్నాడు ఆయన? చచ్చి అంత పరిస్థితుల్లో ఉండగా. ఏ పరిస్థితుల్లో ఉండగా దేవుని స్పర్శ చూశాడు, దేవుడు ఆయన్ని తాకి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితులు అంటే చచ్చి అంత పరిస్థితుల్లో ఎవరిని మాట్లాడుతూ ఉంటాడు, ఇప్పుడు చేయి పట్టుకొని కమాన్ గెట్ అప్, నేను ఇక మీదట జరగబోతున్న సంగతులు నీకు నేను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఇక రా అని చెప్పి ఆయన చేయి పట్టుకొని ఒక చంటి పిల్లోడిని తీసుకుని వెళ్ళినట్టుగా ఆయన చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళి ఇక పరలోకంలో ఉన్న సమస్త వైభవాన్ని ఆ సంగతులన్నిటిని చూపిస్తూ వాటిని వర్ణిస్తూ ఉంటే తన్మయుడైపోతున్నాడు. అలా తన్మయుడైపోతూ ఒక్కొక్క దాన్ని చూపిస్తూ వర్ణిస్తూ ఉంటే ఆయన తన్మయత్వం చెందుతున్న ఆ సమయంలో ఇప్పుడు మళ్ళీ కిందగా తీసుకొచ్చి ఇప్పుడు అంటాడు, నువ్వేమేమైతే చూశావో, ఏమేమైతే నేను నీకు చెప్పానో, నేను చెప్పిన వాటన్నిటిని, నువ్వు చూసిన వాటన్నిటిని గ్రంథస్థం చేయన్నాడు. అయ్యా, చూడటానికి చాలా బాగుంది, వినటానికి చాలా బాగుంది, అయితేనయ్యా అంత గుర్తు లేదయ్యా, నాకు అవన్నీ గుర్తుండవయ్యా, చాలా బాగుందయ్యా అంటే, సరే నేను చెప్తా ఉంటానులే, నువ్వు రాయి అంటూ ఆయన చెప్తూ ఉన్నారు, ఈయన రాస్తూ ఉన్నాడు. అలా రాయబడిన గ్రంథమే, ఆయన చెబుతూ ఉండగా ఈయన రాయబడిన గ్రంథమే
ప్రకటన గ్రంథం అని మనం తెలుగులో చదువుకుంటున్నాం. దీన్ని ఇంగ్లీష్లో ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అంటారు. అసే దాని ఒరిజినల్ తెలుగులో చెప్పాలంటే ప్రత్యక్షతల గ్రంథం. ఏమండి, ఈ గ్రంథం ప్రకటన గ్రంథం అంటే జస్ట్ ప్రొక్లైమింగ్ కాదు, ఇది ప్రత్యక్షతల గ్రంథం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ అంటే దేవుని ప్రత్యక్షతలు ఇందులో రాయబడి ఉన్నాయి. ఇందులో పరలోకం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చదవచ్చు, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చదవచ్చు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మీరు చదవచ్చు, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చదవచ్చు. అసలు పరలోకంలో పరిస్థితి ఎలా ఉందో చక్కగా కళ్ళకు కట్టినట్టుగా ఉందండి. ఏమంటే చక్కగా ఈ విధంగా మనం ఆలోచిస్తే ఎన్నో ప్రత్యక్షతలు కలిగిన గ్రంథం ఈ ప్రకటన గ్రంథం. మీలో ఎవరైనా ఇంకా చదవని వారు ఉంటే మరి అన్ని పుస్తకాలు చదవటానికి మీకు అవకాశం ఉంటుంది, కానీ ప్రకటన గ్రంథం మాత్రం దుష్టుడు చదవనివాడు. కానీ చదవటానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకుంటూ చదవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది దేవుని ప్రత్యక్షతలతో నిండిన గ్రంథం. ఈ గ్రంథాన్ని మనం ధ్యానం చేయటం నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ గ్రంథాన్ని అపోస్తులుడైన యోహాను గారు దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుడు చెప్తూ ఉంటే రాయబడిన గ్రంథం ఈ ప్రకటన గ్రంథం. చప్పట్లు కొట్టి ఒక్కసారి గొప్ప దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదవబడిన లేఖనం దగ్గరికి మనం వెళదాం. ఈ ప్రకటన గ్రంథం ఆ లేఖనం దగ్గరికి వెళ్లే ముందు ఇప్పుడు 2వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోను అక్కడ 7 సంఘాలకు ఆయన వర్తమానాలు పంపించినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు నేను చెప్పిన ఈ వార్త 7 సంఘాలకు నువ్వు ప్రకటన చేయి అన్నాడు. ఆ 7 సంఘాల పేర్లు మీరు ఒక్కసారి చూడాలనుకుంటే 1వ అధ్యాయంలోనే ఆ 7 సంఘాలను మనం చూడొచ్చండి. 1వ అధ్యాయంలో 11వ వచనంలో ఆ 7 సంఘాల గురించి చెప్తాడు. 1వ సంఘం ఎఫెసు, 2వ సంఘం స్మర్ణ, 3వ సంఘం పెర్గము, 4వ సంఘం థియతైరా, 5వ సంఘం సార్దీసు, 6వ సంఘం ఫిలదెల్ఫియా, ఇక 7వ సంఘం లవోదికయ. ఈ 7 సంఘాలకు అక్కడ 7 వర్తమానాలు ఆయన తెలియపరిచారు. ఈ 2వ అధ్యాయంలో 7 సంఘాలకు ఇవ్వబడిన వర్తమానం మనం చూస్తాం. వర్తమానం డిఫరెంట్ కావచ్చు, కానీ 7 సంఘాలకు ఇచ్చిన కామన్ వర్డ్ ఒకటే వర్డ్. అదేంటో చెప్పనా? 7 సంఘాలకు చెప్తూ ఫినిషింగ్ మాత్రం అన్నాడు, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఈ మాట మీరు అంటారా? చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ప్రియ దైవ జనాంగమా, చెవి కలిగిన మీరందరూ దేవుని ఆత్మ సంగములకు చెప్పుచున్న ఈ మాట మీరు నేను మనందరము విందునుగాక. చప్పలు కొట్టి మరొకసారి గొప్ప దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు మన మూల వాక్యములో మనం చదువుకున్న ఈ వాక్యం 3వ అధ్యాయంలో మనం చూస్తే, ఇదిగో ఈ 3వ అధ్యాయంలో 7వ వచనం కానుండి ఆ 6వ సంఘం, అదే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ ఆ సంఘానికి ఏం చెప్పాడో అన్ని చెప్పాలని నేను అనుకోవటం లేదు, కానీ మనం అవసరమైన ఆ సబ్జెక్టులోనికి మనం వెళ్ళిపోదాం. అక్కడ 8వ వచనం, నీ క్రియలు నేను ఎరుగుదను, నీకున్న శక్తి కొంచెమే ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. ఇది మన మూలవాక్యం. కిందకి వెళుతున్నాను. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. చెప్పండి ఏంటండి మన మూలవాక్యం? ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఈ మాట మీరు నాతో కూడా అంటారా? ఇదిగో. కొంచెం అందరూ అనొచ్చు కదండి. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దీన్ని ఇలా మనం సొంతం చేసుకుంటే బాగుంటుందేమో. ఈ సొంతం చేసుకున్నప్పుడు కాస్త మన చేతులు కూడా వాడితే కాస్త బాగుంటుందేమో. కాస్త చేతులు వాడుతూ నేను ఎలా సైగ చేస్తున్నానో అలా సైగ చేస్తూ మీరు కూడా మాట్లాడండి. ఈ మాట సొంతం చేసుకోండి. ఇదిగో తలుపు నా ఎదుట తీసి ఉంచబడును, దానిని ఎవడును చేతులు ఇవ్వట్లేదు, దానిని ఎవడును వేయనేరడు. దేవుడు తలుపు తెరిస్తే ఎవడు వేయలేడు, దేవుడు ఆ తలుపు మూస్తే ఎవరు తెరవలేరు. ఆయన ద్వారం తెరవగా దాన్ని ఎవరు మూయలేరు, ఆయన ద్వారం మూయగా దాన్ని ఎవరు తెరవలేరు. ఎవరి ద్వారం తెరవటం, ద్వారం మూయటం అంటే ఏంటో మీకు మాట నేను చెప్తాను. అవి ఏలియా దినాలలో ఆ దేశ ప్రజలందరూ
యెహోవాయే దేవుడని తెలుసుకోవాలని 3.5 సంవత్సరాలు మూసేశాడండి ఆకాశం. ఆకాశం నుండి వర్షం కురవలేదు, ఆకాశం నుండి మంచు కురవలేదు. ఎప్పుడైతే ఆ రెండు కురవలేదో పంటలు ఎండిపోయినాయి. పంటలు ఎండిపోతే దేశం మొత్తం కరువు వచ్చేసింది. కరువుతో అలమటించిపోతున్నారు. అంటే మూయబడిన సమయంలో కరువు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏలియా మళ్ళీ కర్మేలు కొండ మీద మోకరించి 7 సార్లు, ఒకసారి కన్నా మరి ఎక్కువగా రెండవసారి కన్నా మరి ఎక్కువగా మూడోసారి, అలా 7 సార్లు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు ఇప్పుడు మళ్ళీ తలుపులు తెరిచాడు. కుండపోత వర్షం కురిసిందండి. కుండపోత వర్షం కురవడం మాత్రమే కాదు, ఇప్పుడు ఏం జరిగిందో చెప్పనా, పంటలు పండటం ప్రారంభించినాయి. దేశమంతా సస్యశ్యామలమైందండి. అద్భుతమైన పంటలు పండుతున్నాయి. దేశ ప్రజలంతా క్షేమంగా సుభిక్షంగా ఉన్నారండి. ఒక్కసారి దేవుడు తలుపులు మూస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే, వర్షం కురవలేదు, మంచు కురవలేదు. దేవుడు మళ్ళీ తలుపు తెరిస్తే మళ్ళీ వర్షం కురిసింది, మంచు కురిసింది. నేను మరో మాట చెప్తాను. ఒక ఆమె ఉందండి, ఆమె పేరేంటో మర్చిపోయాను. నేను పేర్లు మర్చిపోతా ఉంటాను, మీరు కాస్త గుర్తు చేస్తా ఉన్నాండి. ఆమె పేరేంటో మర్చిపోయాను. 75 ఏళ్ల వయసులో ఆమె ప్రభువుని నమ్ముకుంది. అయితే ఆమెకి దాదాపు 89 సంవత్సరాల వయసు వచ్చే వరకు, అంటే 24 సంవత్సరాలు తలుపు మూసేశాడు, ఆకాశపు తలుపు. ఆమెకు పిల్లలు కలగల. స్త్రీ ధర్మాలు ఆగిపోయినాయి కానీ పిల్లలు కలగల. ఆమెకు 90 ఏళ్ల వయసు వచ్చినప్పుడు దేవుడు తలుపు తెరిచాడు. ఎప్పుడైతే తలుపు తెరిచారో అద్భుతమైన ఒక బిడ్డ కలిగాడు. ఆ బిడ్డ పేరు ఇస్సాకు నవ్వు అనే బిడ్డ కలిగాడు. ఇప్పుడు ఆ తల్లి పేరేంటో మర్చిపోయాను, శారా. ఏమండి, ఆమె గర్భపు తలుపు దేవుడు మూసినప్పుడేమో 24 సంవత్సరాలు భక్తి చేసినా ఆమె భక్తికి ప్రయోజనం లేదు, ఆమె ప్రార్థనకు ప్రయోజనం లేదు, ఆమెకు పిల్లలు కలగల. మళ్ళీ దేవుడు ఇప్పుడు తలుపు తెరిస్తే ఏం జరిగిందో చెప్పనా, ఆమెకు చక్కగా అందమైన ఒక చక్కని బిడ్డ. ఆ బిడ్డ పేరు ఇస్సాకు నవ్వు కలిగిందండి. ఎంత ఆనందం కలిగింది. ప్రియ దైవ జనాంగమ, ఈరోజు రాత్రి ఇక్కడ కూర్చున్న మనందరి కోసం దేవుడు తలుపు తెరుచునుగాక. మూయబడిన ద్వారాలు తెరవబడునుగాక. మూయబడిన ద్వారాలు మన కొరకు తెరవబడునుగాక. ఈ రాత్రి అలాంటి అద్భుతమైన రాత్రి అగునుగాక. గర్భాలు మూయబడిన వారి గర్భాలు ఈ రాత్రి తెరవబడునుగాక. పంటలు సరిగా పండక ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నవారు అద్భుతమైన మంచి పంటలు పండేటట్టుగా దేవుడు ఆశీర్వదించునుగాక. కుటుంబాలలో ద్వారాలు మూయబడిన వారి కొరకు దేవుడు ద్వారాలు తెరుచునుగాక. అద్భుతాలు చేస్తూ ద్వారాలు తెరవబోతున్న గొప్ప దేవునికి ఒకసారి చప్పలు కొట్టి ఆయనకి మనం కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక 2 సన్నివేశాల దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళతాను. దేవుడు తలుపులు తెరిస్తే ఎలా ఉంటుంది, తలుపులు మూస్తే ఎలా ఉంటుంది అనేది కొంచెం వివరంగా మరి కొన్ని సంగతులు మీకు చెప్పి, అసలు దేవుడు తలుపులు తెరవాలంటే మనం ఏం చేయాలి అన్న సంగతులు మీతో మాట్లాడాలని నేను దేవుని చేత ప్రేరేపితున్న నిలిచి ఉన్నాను. దయచేసి అందరూ గమనించండి. దేవుడు తలుపులు తెరవాలంటే, అసలు దేవుడు తలుపులు తెరిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఆ మాటలు మనం పరిశీలిస్తే, ఆయన పేరు యాకోబు. ఈ యాకోబుని గురించి మనం పరిశీలిస్తే, యాకోబు కొరకు తలుపులు మూయబడిన రాత్రి, ఆ రాత్రి అది పొద్దు కురిగిపోయింది. ఎందుకంటే కొంచెం మోసగాడు, కొంచెం కాదు బాగానే మోసగాడు. ముందు తన అన్నకి ఒక పూట అన్నం పెట్టి ఆ అన్న దగ్గర జ్యేష్ఠత్వ హక్కు కొనేసిన మోసగాడు. రెండవది, తండ్రి అన్నాడు ఒక రోజున, అరే నేను చనిపోతున్నాను రా, చనిపోయే ముందు నిన్ను ఆశీర్వదించి చనిపోతున్నాడు. చిన్నోడు యాకోబు గారు ఉన్నాడని చాలా తెలివైనోడాడు. అరే నువ్వే కొంచెం ఎర్రిబాబులోడివి కనుక నేను చనిపోక మునుపు నేను నిన్ను ఆశీర్వదించి చనిపోతాను రా. నువ్వేం చేస్తావంటే, నువ్వు చక్కగా వేటాడి ఒక లేతైన దాన్ని దేన్నైనా నువ్వు పట్టుకొని తీసుకొని వచ్చి దాన్ని వధించి రుచికరంగా వంట చేసి నాకు వడ్డించరా, నేను తిని కడుపారా, నిన్ను ఆశీర్వదిస్తాను రా అన్నాడు. కొంచెం నాన్ వెజ్ ప్రియుడు అన్నమాట. ఏమండి, చనిపోయే ముందు కూడా ఆయనకి ఏం కావాలి? మొక్క కావాలి. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, 85 సంవత్సరాలు బ్రతికిందండి ఆమె. చనిపోయే ముందు రోజు కూడా మొక్క లేకపోతే, 2 పూట్ల మొక్క లేకపోతే దిగేది కదా ఆమెకు అన్నం. ఆ పూట అన్నం కూడా మానేసేది. 85 సంవత్సరాల వయసు వచ్చే వరకు తింటానే ఉంది. అలాంటి మొక్క ప్రియుడు అన్నమాట ఈయన కూడా. ఆ మొక్క ప్రియుడు అడిగేటప్పటికీ, అడిగే డాడీ నేను వెళుతున్నానని బయలుదేరి పరుగునే వెళ్ళాడండి. వెళ్ళినోడు
వేటాడేది సరే మంచిది, అందులో మా డాడీ కోసం అని ఇప్పుడు మంచిదాన్ని వేటాడటానికి తిరుగుతున్నాడు. కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ లోపల తల్లి ఏముందో చెప్పనా, ఈ మాట విన్న తల్లి చిన్న కొడుకుని పిలిచింది. అరే మీ నాన్న ఈ మాట నేను విన్నానరా, నువ్వు గబగబా మన మందులోకి వెళ్ళి లేతైన ఒక గొర్రెపిల్లను వధించి ఆ లేతైన గొర్రెపిల్ల మాంసం తీసుకొచ్చి నాకు ఇచ్చావనుకో, మీ నాన్నకి ఎలాంటి టేస్ట్ బాగా ఇష్టమో నాకు తెలుసురా, అలా నేను వండేస్తాను. ఇప్పుడు అది తీసుకుని వెళ్ళి ఆ కూరలో ఆ చక్కని ఆ డిష్లో నువ్వు మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తే తట్టుకోలేడురా, శుభ్రంగా కడుపు నిండా పెట్టారా. ఒకవేళ డౌట్ వస్తుందేమో, అరే నువ్వు గొర్రె పిల్లను చంపినప్పుడు దాన్ని గొర్రెబొచ్చు ఉంటుందేనే, ఆ గొర్రెబొచ్చును తీసుకుని రా, నువ్వు వెళ్ళేటప్పుడు ఆ గొర్రెబొచ్చును కప్పుకొని వెళ్ళు. మీ నాన్న అడుగుతాడు, అరే నీ స్వరం యాకోబు గారి స్వరం లాగా ఉందరా, మరి ఏంట్రా నువ్వు ఏషావు గారు కాదు కదా అంటే, కాదు డాడీ జలుబు చేసిందాను అని నువ్వేం చేస్తావంటే ఆ గొర్రెబొచ్చు కప్పుకొని వెళ్ళు అన్నాడు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఈ చక్కని అద్భుతమైన వంటకం తయారు చేసి తీసుకుని వెళ్ళాడండి యాకోబు. వెళ్ళేటప్పటికి ఇప్పుడు తండ్రి గారు కూర్చొని ఉన్నాడు, కళ్ళు సరిగా కనపడటం లేదు. కనపడని ఆ సమయంలో, డాడీ నీ కుమారుడు వచ్చాను, ఏశావును వచ్చాను, నన్ను ఆశీర్వదించండి, తినండి అంటే గుమగుమ వాసన తట్టుకోలేకపోయాడు. అరే నీ స్వరం చూస్తే యాకోబులాగా ఉన్నావురా నువ్వు, కాదు డాడీ నేను ఏశావుని జలుబు చేసింది అన్నాడు. దగ్గరికి రా అంటే ఏశావేమో రోమాలు కలిగిన మరి శరీరం కలిగిన వాడు, యాకోబేమో నున్నటి శరీరం కలిగిన వాడు. దగ్గరికి పిలిచి తట్టుకొని చూస్తే అంటాడు, తడివి చూస్తేనేమో ఏశావురా నువ్వు, స్వరం చూస్తేనేమో యాకోబువి, శోధన తట్టుకోలేకపోతున్నాడు, పెట్టరా అన్నాడు. ఇప్పుడు పెట్టింది కడుపారా తినేశాడు, కడుపు నిండా తినేశాడు. ఇప్పుడు తినేసిన తర్వాత రారా అని దగ్గరికి పిలిచి కౌగులించుకొని ఇప్పుడు ముద్దాడుతూ ఏమంటాడు చెప్పనా, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేను సువాసన వలె ఉంది అంటూ ఇక ఆశీర్వదించడం ప్రారంభించాడండి. ఆయన దీవిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ రోజున ఇప్పుడు తండ్రి ఇచ్చిన ఆ దీవెనను తీసుకొని థ్యాంక్ యూ డాడీ అని బయలుదేరి వెళ్ళిపోయాడండి. ఈయన వెళ్ళిపోయాడు, మమ్మీతో షేర్ చేసుకుంటున్నాడు. చెప్పిన తర్వాత ఈ లోపల బయలుదేరి వచ్చాడండి ఏశావు. ఇదిగో ఖరీదైన వంటకాల్ని తయారు చేసి ఆ చక్కని డిష్లు తీసుకొని వచ్చి, డాడీ ఇదిగో మీరు చెప్పినట్టుగా నేను తీసుకుని వచ్చాను, తిని నన్ను ఆశీర్వదించండి అన్నాడు. మధ్యాహ్నం ఎన్నింటికి వచ్చాడంటే 3 1 గంటకే వచ్చి మొత్తం ఆశీర్వాదం కొట్టేశాడు. ఎవరంటే యాకోబు. అయితే జాగ్రత్త వినండి, ఇప్పుడు ఆ టైంలో ఏశావుతో అంటున్నాడు, అరే నిన్ను మోసం చేశాడు రా మరొకసారి. మొదటిసారి మోసం చేసి అన్నం పెట్టి నీకు దగ్గర జ్యేష్ఠత్వం కొట్టేశాడు. రెండోసారి నిన్ను మోసం చేసి అరే నీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కొట్టేశాడు రా మీ తమ్ముడు అన్నాడు. డాడీ కొన్నైనా లేవా నీ దగ్గర ఆశీర్వాదాలు? కొన్నైనా లేవురా, మొత్తం ఇచ్చేసాను రా మనస్ఫూర్తిగా అన్నాడు. ఒక్కటైనా లేదు డాడీ, ఒక్కటి కూడా లేదురా, అన్నీ ఇచ్చాను రా, ఒక్కటి కూడా లేదురా. మరి ఏముంది నీ దగ్గర? శాపాలే ఉన్నాయి. అది ఎంత ఎరుబాగులోడు అంటే, సరే ఆ శాపాలే నాకు ఇవ్వన్నాడు. ఒక్కోసారి తొందరతనం ఎంతవరకు తీసుకొస్తుంది అంటే, ఏది ఉంటే అది ఇచ్చేయండి అన్న పరిస్థితి. ఎవడైనా శాపాలు కోరుకుంటాడండి? ఆ శాపాలే ఉన్నాయంటే అవే ఇయ్యి అన్నాడు. ఇప్పుడు మోకరింపజేసి ఇప్పుడు ఆ శాపాలు ప్రొనౌన్స్ చేశాడండి. ఎంత దుర్బలమైన పరిస్థితి. ఇప్పుడు ఆ శాపాలన్నీ అయిపోయిన తర్వాత ఆయన లేచాడు, వరలో ఉన్న కత్తి తీశాడు. నాకు రావాల్సిన నా జ్యేష్ఠత్వపు హక్కును కొట్టేసినోడు, నాకు రావాల్సిన ఆశీర్వాదం కొట్టేసినోడు, వాడు బతుకుంటే కదా వాడు అనుభవించడానికి. ఈ కత్తితో వాడిని చంపి అప్పుడు ఈ కత్తి వరలో పెడతానని శపథం పూనాడండి. ఎప్పుడైతే శపథం పూనాడో అమ్మ వినేసింది ఆ మాట. అరే అర్జెంటుగా ఇదిగో సద్దన్నం మూట పట్టుకో, అర్జెంటుగా నీళ్ళ తెచ్చి పట్టుకో, అర్జెంటుగా నువ్వు బయలుదేరి మేనమామ ఇంటికి వెళ్ళిపోరా, నా కళ్ళ ముందు నువ్వు చచ్చిపోవడం నేను చూడలేను రా, మీ అన్నంత పని చేస్తారా, వెళ్ళిపోరా నువ్వు అర్జెంటుగా పంపించేస్తే. ఇప్పుడు బయలుదేరి కాలుకు బుద్ధి చెప్పి పరిగెత్తడం ప్రారంభించాడు. అది ఆయన కోసం ద్వారాలు ముయ్యబడిన రాత్రి. ఇక బయలుదేరి వెళుతున్నాడు. వెళుతూ ఉండగా ఆయన ఒక అడవిలోకి వచ్చాడు. అడవిలోకి వచ్చేటప్పటికి పుల్లు అలుపులు వినపడుతున్నాయి. ఎందుకంటే అడవిలో తొందరగా చీకటి పడిపోద్ది కదా. పుల్లు అలుపులు వినపడుతున్నాయి, పాములు బుసలు వినపడుతున్నాయి. అంత మాత్రమే కాదు, నక్కల అరుపులు వినపడుతున్నాయి. ఈ అరుపులన్నీ వినేటప్పటికీ ఆయనకి ఎక్కడ లేని భయం వచ్చింది. అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు. చీకటి పడిపోయింది. ఇప్పుడు ఎందుకని మంచిది, బతుకుంటే బతుకున్నాం, చచ్చిపోతే చచ్చిపోయామని అక్కడే ఆకలి వేస్తుంది. అమ్మిచ్చిన అన్నం మూట ఉంది, అది ఓపెన్ చేసి అన్నం తిన్నాడు, ఆ నీళ్లు తాగాడు. ఇప్పుడు నిద్ర ముంచుకొస్తుంది. నడిచి వచ్చాడేమో నిద్ర ముంచుకొస్తుంది. పండుకుంటే చక్కగా దిండేసుకుని పడుకునేవాడు. ఇప్పుడు దిండి లేదు, ఏమీ లేదు. ఏదో ఒక ఎత్తు కావాలి కదా అని అక్కడ రాళ్ల కోసం వెతికితే ఒక రాయి దొరికింది. ఆ రాయిని ఎత్తుగా పెట్టుకున్నాడు తలగడగా. దాని మీద తల వాల్చుకున్నాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు నిద్రలో.
ఆ నిద్రలో వెళ్ళిపోయిన ఉన్న సమయంలో ఆయనకు ఒక కళ కనబడుతుంది. అది మీ అందరికీ తెలిసిన కళ. ఆయన కనబడిన కళ ఏంటంటే ఆకాశం తెరవబడిన సన్నివేశం చూస్తున్నాడండి. ఆకాశం తెరవబట్టం మాత్రమే కాదు, ఒక నిచ్చెన కనిపిస్తుందండి. ఆ నిచ్చెన ఎక్కడి నుండి ఉందంటే ఆ నిచ్చెన ఆకాశం నుండి ఇదిగో ఆయన తలగడగా పెట్టుకున్న రాయి మీదగా నిచ్చెన వేసి ఉందండి. ఇప్పుడు ఆ నిచ్చెన పైనేమో ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆ నిచ్చెన మీద నుండేమో దేవదూతలు దిగుతున్నారు, దేవదూతల పైకి ఎక్కుతున్నారు, దేవదూతల కిందకు దిగుతున్నారు, మళ్ళీ కింద ఏదో మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ పైకి ఎక్కుతున్నారు, మళ్ళీ పైన ఆయనతో ఏదో మాట్లాడుతున్నారు. ఇలా దేవదూతలు ఎక్కటం దిగటం ఆ రాత్రి అంతా కళలో కనిపిస్తారు. లెక్క ప్రకారం ఏ కళ రావాలి? అన్న వచ్చేసి ఈయన మీద కాలేసి ఈయన పట్టుకొని కస 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 పొడికేసినట్టు కళ రావాలి కదా. ఎందుకంటే ఆ భయంతోనేగా బయలుదేరాడు, ఆ భయంతోనేగా పరిగెత్తాడు. ఆ కళ రాలా. పోనీ ఇంకో కళ రావాలి. ఏ సింహమో అడవిలో ఉన్నాడు కదా, ఏ సింహం వచ్చి ఆయన మీద అలా కాళ్ళు వేసి 2 కాళ్ళు పంజా పెట్టి కొట్టి గుండెను చీల్చేసి ఆ గుండెను తింటున్నట్టుగా కళ రావాలి. ఆ కళ రాలా. లేకపోతే పొట్ట మీద ఒక సర్పం అలా పడగెప్పి నుంచొని ఇప్పుడు అది కాటేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆ కళ రావాలి. ఇలాంటి కళలు, భయంకరమైన కళలు రావాలి. ఆయనకి చక్కని కళను దేవుడు చూపిస్తున్నాడండి. ఆకాశం తెరవబడిన కళ అది. ఆ రోజు ఆకాశం తెరవబట్టం మాత్రమే కాదు, దేవుడు ఆ పైనుండి తనతో మాట్లాడటం ప్రారంభించారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అంటూ ఆయనతో మాట్లాడుతూ ఏమన్నాడు చెప్పనా? నీవున్న ఈ భూమిని నేను ఆశీర్వదిస్తాను. అంత మాత్రమే కాదు, నువ్వు వెళ్ళి ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతూ వస్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను అడుగుపెట్టి ప్రతి స్థలములో నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా వస్తాను, నేను నీతో ఏమేమైతే చెప్పాను, ఎంతోసేపు చెప్పారు. ఆయన చెప్పిన మాటలన్నీ చెప్పి ఏమేమైతే నీతో చెప్పానో ఆ చెప్పినవన్నీ నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను, ఎడబాయు అని చెప్పారండి. ఆ రోజు నా దేవుడు ఆయనకి ఇచ్చిన ఆ కళ అక్షరాలా దేవుడు ఆయన పట్ల నెరవేర్చాడండి. ఏమైందో చెప్పనా? ఇక ఆయన కళ ఎప్పుడైతే పొద్దున్న తెల్లారిందో సూర్యోదయం అయింది. ఆ సూర్యోదయం అయినప్పుడు ఎండ సుర్రని కొట్టింది. తుల్లిపడి లేచాడండి ఈయన. ఎండ ఎప్పుడైతే మీద పడిందో తుల్లిపడి లేచిన వాడు వెంటనే అంటున్నాడు, నేను ఇప్పుడు ఉన్న ఈ స్థలం మరేదో కాదు, ఇది పరలోకపు గవిని. నిశ్చయంగా నేను దేవుడిని చూశాను, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది పరలోకపు గవిని అని దాన్ని ఆ రాయిని నిలబెట్టి నా చోట ఆయన దగ్గర నూనె ఉంటే ఆ నూనె దాని మీద పోసి దానికి బేతేల్ అనే పేరు పెట్టి ఇది దేవుని సన్నిధి. అయ్యా, మళ్ళీ ఈయన కూడా శపథం చేస్తున్నాడు. దేవుడేమో ఆయన తీర్మానం చేశాడు, ఆయన వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఈయన దేవునికి వాగ్దానం చేస్తున్నాడు. ఏమనో చెప్పనా? అయ్యా, నేను నా మామింటికి క్షేమంగా వెళ్ళి అక్కడ నాకు తినటానికి ఆహారమును, ధరించుకోవటానికి వస్త్రములను నాకు ఇచ్చి నా పట్ల నువ్వు చేసిన వాగ్దానం అంతా నెరవేరిస్తే నిశ్చయంగా నేను తిరిగి వచ్చేటప్పుడు ఇది దేవుని మందిరం అయింది. మరియు నువ్వు నాకు ఇచ్చిన యావత్తులో నేను 10వ భాగం నేను నీకు సమర్పిస్తానయ్యా, నీతో మొక్కుబడి చేస్తున్నానని దేవుని దగ్గర మొక్కుబడి చేసుకొని అక్కడ నుండి బయలుదేరి వెళ్ళాడు. ఏమైందో చెప్పనా? ఆయన వెళ్ళినప్పుడు రిసీవింగ్ ఎంత బాగుందండి. మామగారి రిసీవింగ్ ఎంత బాగుందంటే, మామగారు ఏమంటారు చెప్పనా? అరే, ఒక పాట పాడుతున్నాడు, నా ఎముకలలో ఒక ఎముకరా, నా మాంసములో మాంసమురా అంటున్నాడు. ఈ పాట ఎవరో పాడినట్టున్నారే. ఇప్పుడు పాటల్లో కాదండి, ఈ పాట అంతకుముందు బైబిల్లో ఎవరో పాడినట్టున్నారే. ఆదాం పాడాడు. ఎవరిని చూసి? అవ్వను చూసి పాడాడు. ఇప్పుడు ఈయన ఎవరిని చూసి పాడుతున్నాడు? మామగారు అల్లుని చూసి పాడుతున్నారు. అరే, నా ఎముకలో నువ్వు నా ఎముకరా అని పాడుతున్నారండి. ఎముకూరని పాడుతూ ఉండగా అంత ప్రేమించాడు. ఆ రిసీవింగ్ ఎంత బాగుందండి. రిసీవింగ్ మాత్రమే కాదు, ఆయనకి హై క్లాస్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రెండో అమ్మాయి మీద మనసు పాడేసుకొని, మామా, ఎంత లేదైనా మీకు వరసైనోడిని కదా, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా మామ అని అడిగాడు. ఏ అమ్మాయి రాజు? మీ రెండో అమ్మాయి అన్నాడు. సరే చేస్తాను కానీ ఓ పని చేయి, 7 సంవత్సరాలు కొలువు చేయి అన్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 రోజులు చేసినట్టు ఇప్పుడు ముసుకేసి పెళ్లి చేశాడు. ఈ రోజుల్లో ముసుకేసి తీసుకొస్తున్నారు పెళ్లి కూతుర్ని. మేము బలవంతాన ముసుగు తీయిస్తాం. ఎందుకో చెప్పనా? ఆమె ఒకవేళ పెద్ద ఆమెను చేశాడు ఈయన, మోసం చేసి. మరి అదే పరిస్థితి ఇక్కడ వచ్చిద్దేమని టెన్షన్ పడతా ఉంటాడు బిగుసిపోయి పెళ్లి కొడుకు. మేమే తీయిస్తాం బాబు, అమ్మ నీ చేతితో తీసేనా, నా ముసుగు తీసే, టెన్షన్ తీసేసుకో అని చెప్పి మేమే తీయిస్తాం. ఆ ముసుగు తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు వీళ్ళు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే
అప్పుడు రిసీవింగ్ చాలా బాగుంది, మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. ఈయన ఎక్కడ పాదం పెడితే అక్కడ దేవుడు ఆశీర్వదించాడు. ఏమండి, ఒక రోజున ఆయన మాట్లాడుతూ అంటాడు, ఆదికాండం 30వ అధ్యాయంలో 30వ వచనంలో అంటాడు, మావా నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, ఇప్పుడు అది బహుగా విస్తరించింది. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు అంటాడు. అంటే దేవుడు ఈయన కోసం పరలోకం తెరిచిన నాట నుండి ఏం జరిగిందో చెప్పనా, ఈయన ఎక్కడ పాదం పెడితే అక్కడ దేవుడు ఆయన ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మామంటాడు ముందు, పోరా ఎదవా, నువ్వు పాదం పెట్టిన చోటల్లో దేవుడు నన్ను ఆశీర్వదించడం ఏంటి, అలా కలిసి వచ్చింది. అంటే ఈయన వెళ్ళి మళ్ళీ శకునం చూపించుకుంటే శకునంలో కూడా అదే తేలింది. మీ ఇంటికి ఒక ఆయన వచ్చాడు, బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ, ఆయన వచ్చిన కానుండే నీకు అన్నీ కలిసి వచ్చినాయి, నీకు అన్నీ బాగుపడిపోయావు, నువ్వు కుబేరుడు అయిపోయావు అని చెప్పేటప్పటికి, అరే నేను శకునం చూపించుకున్నానురా, అందులో కూడా నువ్వేం చెప్పావు అదే కనబడిందిరా. అంటే ఈయన పాదం పెట్టిన చోటల్లా దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. ఈయన చేయి పెట్టిన చోటల్లా దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. దేవుడు పరలోకం తెరిస్తే ప్రియ దైవ జనాంగమా, ఈ రాత్రి మీ పరిస్థితి కూడా అలాగే డిఫరెంట్ కాబోతుంది. మీరు ఎక్కడ పాదం పెడితే అక్కడ మీరు ఆశీర్వదించబడబోతున్నారు. మీరు ఎక్కడ పాదం పెడితే అక్కడ ఎవరి పొలంలో ఎవరి స్థలంలో మీరు పాదం పెడితే ఆ స్థలాలు ఆ పొలాలు దీవించబడబోతున్నాయి. మీరు ఎక్కడ చేయి పెడితే ఆ ప్రాంతాన్ని దేవుడు దీవించబోతున్నారు. దేవుడు దీవెనకు ప్రతినిధిగా నిన్ను నన్ను నిలబెట్టుకోబోతున్నారు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రి మనలో ప్రతి వ్యక్తి కొరకు దేవుడు పరలోకం తెరుచునుగాక. ఎంతమంది ఆమేన్ చెప్పారు? ఈ రాత్రి మన కోసం పరలోకం దేవుడు తెరుచునుగాక. అడుగు పెట్టిన ప్రతి చోట మనం ఆశీర్వదించబడుదునుగాక. హస్తముంచిన ప్రతి చోట మనం దీవించబడుదునుగాక. పరలోకం తెరిస్తే ఎలా ఉంటుందో మనం విన్నాం. ఇంకో మాట చెప్తా, పరలోకం తెరిస్తే ఎలా ఉంటుందో సన్నివేశం. అది షోమ్రోన్ అనే పట్టణం. రాజుల 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉంటుంది షోమ్రోన్ అనే పట్టణం. ఇప్పుడు ఎవరో చదివే కార్యక్రమం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు మీతో చదివిస్తూ చెప్పాలంటే ఇది 2 గంటలు చెప్పాల్సిన సందేశం. అయితే 2 గంటల సందేశాన్ని నేను కుదించి కాసేపట్లో చెప్పడానికి నేను తీర్మానం చేసుకొని మీ ముందు నిలబడ్డాను. దయచేసి అందరూ గమనించండి. అయితే అది షోమ్రోన్ అనే పట్టణం. ఈ షోమ్రోన్ అనే పట్టణంలో నివసిస్తున్న వారి చుట్టూ సిరియన్లు వచ్చి ఆ పట్టణం చుట్టుముట్టేశారండి. సిరియన్లు ఎప్పుడైతే పట్టణాన్ని చుట్టుముట్టేశారో బయటికి ఎవడు వెళ్ళటానికి లేదు, లోనికి ఎవడు రావటానికి లేదు, ఏది తెచ్చుకోవడానికి లేదు, ఏది తీసుకెళ్ళటానికి లేదు. అని ఒక మాటలో చెప్పాలంటే నో ఇంపోర్టింగ్ అండ్ నో ఎక్స్పోర్టింగ్. ఏది తెచ్చుకునేది లేదు, ఏది తీసుకెళ్లేది లేదు. ఉన్నదంత వరకు తినేశారు. ఇక తినడానికి ఏమీ లేదు. మనిషి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, తినటానికైతే తిండి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారో చెప్పనా, 6వ అధ్యాయంలో ఎంత దుర్బలంగా ఉందంటే కరువు. పావురం రెట్ట, అది కూడా ఫుల్గా కుదరదండో, అరపావు పావురపు రెట్ట. ఎంత 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 ఒక మాట మరి చెప్పండి, ఎంత? అరపావు పావురపు రెట్ట 5 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారండి వాళ్ళు. ఎంత ఎంత? 5 రూపాయలు. అరే పావురం రెట్ట ఎవరైనా కొనుక్కుంటారా? అది కూడా 5 రూపాయలకి. ఇది ఎప్పుడు సంగతి చెప్తున్నాను నేను. ఎలీషా గారు తినాలంటే ఎంత లేదన్నా క్రీస్తు పూర్వం తక్కువ వేసుకుంటే ఒక 1000 సంవత్సరాల క్రితముడు. అంటే ఇప్పటి నుండి లెక్కేస్తే 3000 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఇది. 3000 సంవత్సరాల క్రితం 5 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత అయి ఉండొచ్చు? సింపుల్గా అది 500 అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా అరపావు పావురపు రెట్ట 5 రూపాయలు పెట్టి ఎవరైనా తీసుకుంటారా? మీరు ప్రశ్న రావాలి, పావురు రెట్ట తిన్నారా పాస్టర్ గారు? పావురు రెట్ట తింటాం ఏంటండి అని మీరు అనొచ్చు. చేసేది పావురు రెట్ట తింటాం కాదు. పావురు ఏం చేస్తుంది అంటే దొరికిన గింజలన్నీ తినేస్తుంది. అది రెట్టకెళ్ళినప్పుడు ఆ గింజలతో పాటు కొన్ని గింజలతో పాటు రెట్టకెళ్ళిద్ది. ఇప్పుడు ఆ గింజలను వీళ్ళు కొనుక్కొని తీసుకుంటే అందులో 4-5 గింజలైనా సరే, ఆ రెట్టలో 4-5 గింజలైనా దొరికితేమో, ఆ గింజల్లో సూప్ పెట్టుకొని తాగొచ్చేమో. అదండి వాళ్ళ ఆశ. ఎంత దుర్బలమైన పరిస్థితి. అరపావు పావురపు రెట్ట 5 రూపాయలు. ఏమండి, గాడిదలు తినేసి తలకాయలు పడేసిన గాడిదలు తలకాయలన్నిటిని మళ్ళీ బజార్లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ బజార్లో తీసుకొచ్చి ఆ గాడి తలకాయలు అమ్మటం ప్రారంభించారు. గాడి తలకాయ ఎంతకు అమ్ముతున్నారు చెప్పనా? ఆ రోజుల్లోనే 3000 సంవత్సరాల క్రితం 85 రూపాయలు. అది ఎంత? 85 రూపాయలు. అప్పుడు 85 అంటే ఇప్పుడు ఎంత వేసుకోవచ్చు? అది తక్కువ ఒక 15-20 వేలు వేసుకోవచ్చు ఈజీగా. 15-20 వేలు.
ఏమండి అంత ఖరీదు పెట్టి గాడి తలహ ఎవరు కొనుక్కుంటారు? ఎంత దుర్బలమైన పరిస్థితి అండి. కరువు ఎంత భయంకరంగా ఉంది. రాజుగారు అసలు ఆ దేశ పరిస్థితి ఏంటో, ఆ కరువు ఎంత ఘోరంగా ఉందో తెలుసుకుందామని అసలు ఆ దేశంలోనికి ఎంటర్ అయ్యి ఒక మారు వేషంలో ఆ దేశంలో తిరుగుతున్నారండి. ఆ సిరియా పట్టణం, అదే ఆ సోమరుని పట్టణంలో తిరుగుతూ మారు వేషంలో తిరుగుతూ ఉండగా ఇద్దరు ఆడోళ్ళు పట్టుకొని కొట్టేసుకున్నారు ఒకళ్ళలో. మగోళ్ళు ఫైట్ అయితే 5 నిమిషాల్లో అయిపోద్ది, ఆడో ఈడో తేలిపోద్ది ఒక 5 నిమిషాలు, మ్యాక్సిమం 10 నిమిషాలు. మరి ఆడోళ్ళ ఫైట్ అంత తేలిగ్గా దిగిద్దా? అరగంట అయినా ఆగదు. తిట్టుకోవడం మీ ఆయన అట్టాగా, మీ అయ్యి అట్టాగా, మీ అమ్మ అట్టాగా, ఇక తిట్టుకోవడం, జుట్టు పట్టుకోవడం, వంగడేసుకోవడం, కొట్టుకోవడం, ఇక మామూలుగా ఉండదు ఆ ఫైట్. నా చిన్నప్పుడు చూసేవాడిని అండి, ఎంత ఇంట్రెస్టింగ్ ఉండదు ఆడోళ్ళ ఫైట్. మరి మీరు ఇప్పుడు చూసే అవకాశం లేదనుకోండి. ఇదివరకు వీధి పంపుల దగ్గర ఉండేది ఆడోళ్ళ ఫైటు, కిరోసిన్ లైన్ల దగ్గర ఉండేది కొట్లాటలు. ఇప్పుడు ఆ కొట్లాటలన్నీ లేవు, కిరోసిన్ కూడా తీసినట్టున్నారు. మరి ఈ గోల పడలేకే వీధి పంపులు తీసేసి ఎవరిళ్ళ కాళ్ళు పెట్టుకోండి రా బాబు, ఈ కొట్లాట మేము చూడలేకపోతున్నాం అని ఆడోళ్ళు ఫైట్ అలా ఉంటుందండి. అయితే ఆడోళ్ళు కొట్లాడుకుంటున్నారు, ఇద్దరు ఆడోళ్ళు కొట్లాడుకుంటున్నారు, ఇద్దరు మధ్యకి ఈయన వెళ్ళి అమ్మ ఎందుకమ్మా అలా కొట్టేసుకుంటున్నారు, విపరీతం కొట్టేసుకున్నారు, ఏమైందమ్మా అని తగులు తెచ్చడానికి మధ్యలోకి వెళ్ళాడండి ఈయన మధ్యలోకి వెళ్ళేటప్పటికి ఆ మధ్యలోకి వెళ్ళిన ఆయనతో ఏంటమ్మా చెప్పండి ఎందుకు కొట్టుకున్నారు మీరు అంటే ఆయనతో చెప్తున్నారు. ఒక ఆమె చెప్పింది, అయ్యా చూడయ్యా, అన్యాయం చేయబడిన ఆమె చెప్తుంది, చూడయ్యా మా అక్క పరిస్థితి చూడయ్యా, మేమిద్దరం ఈ కరువు దినాల్లో మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చామయ్యా. కరువు దినాల్లో నీ కుటుంబం అంతా నాశనం అయిపోవడం, నా కుటుంబం అంతా ఈ కరువుతో నాశనం అయిపోయే కంటే కనీసం ఒక నెల రోజులు మనం సస్టైన్ అవుతాం. ఈ నెల రోజులు సస్టైన్ అవ్వాలంటే మనం బ్రతుకుండాలంటే ఓ పని చేద్దాం. నీకో చిన్నపిల్లోడు ఉన్నాడు, నాకో చిన్నపిల్లోడు ఉన్నాడు. నీ పిల్లోడిని ముందు కోసుకొని చెరుసగం తీసుకొని చంపేసి కోసేసుకొని చెరుసగం సగం నువ్వు తీసుకో, నీ ఫ్యామిలీ అంతా సూప్ పెట్టుకొని మాంసం వండుకొని తినండి, నా ఫ్యామిలీ అంతా ఒక సూప్ పెట్టుకొని మాంసం వండుకొని తింటాను. కాబట్టి మరి 15 రోజులు ఎలాగలా మనం సస్టైన్ అవుతాం. ఒక నెల రోజులు ఎంత లేదన్నా ఒక నెల రోజులు నీ కొడుకుని నా కొడుకుని కలిసి మరి ఇలా చంపేసుకొని మనం తినేద్దాం ముక్కలు చేసుకొని అని అక్క అందయ్య. ఆ మాటకి సరే అన్నాను. నా కొడుకునే ముందు ఇచ్చాను, కోసుకొని ఇద్దరం తినేసాం 15 రోజులు. ఇప్పుడు మళ్ళీ ఆకలేస్తుంది, ఇప్పుడు కావాల్సింది ఆమె కొడుకునే ఇవ్వాలి కదయ్యా. ఇప్పుడు కొడుకుని నీ కొడుకును కూడా కోసుకొని తినేద్దామంటే నా కొడుకుని ఇవ్వను గాక ఇవ్వను అంటుందయ్యా. ఇది న్యాయంగా ఉందా చెప్పండి మీరే. ఇప్పుడు ఆయన జుట్టు చెరిపేసుకుంటూ రాజుగారు అంటారు, మనుషులు పిల్లల్ని కోసుకొని తినే కరువేంటి భగవంతుడా అని ఏడుస్తూ అంటాడు. ఆయన ఏడుస్తూ బట్టలు చింపేసుకొని ఏడుస్తూ అంటాడు, అసలు ఈ పట్టణం కొరకు ప్రార్థించే దైవజనుడే లేడా ఇక్కడ, ఈ పట్టణం కొరకు ప్రార్థించే ప్రవక్తే లేడా ఇక్కడ అంటే లేకేండి. అక్కడ ఒక ప్రవక్త గారు ఉన్నారండి, ఆయన పేరు రవి గారండి. అద్భుతమైన పరిచర్య చేస్తున్నారండి. ఆయన అద్భుతమైన పరిచర్య చేస్తూ ఆ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో కొంతమంది దైవజనులను వారిని బలపరుస్తూ వారిని ప్రోత్సహిస్తూ వారికి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ అలాగా అనేక ప్రాంతాల్లో సేవ జరగడానికి ఎంతో పూనుకున్న గొప్ప దైవజనుడయ్యా, గొప్ప ప్రవక్త అయ్యా రవి గారు ఉన్నారయ్యా ఇక్కడ అని చెప్పారండి. అయితే నన్ను రవి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళండి. ఆ రవి గారు అంటే ఆ రోజుల్లో ఆయన ఎలీషా గారు. అయితే రవి గారి దగ్గరికి తీసుకెళ్ళండి అంటే రవి గారి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు రవి గారు ఏమన్నారంటే ఇప్పుడు ఏం చేశారంటే ఆయన ఒక మాట అన్నారు, సరే పరిస్థితి ఇలా ఉంది కదా, నేనైతే పని చేస్తాను, గాయకులను పిలవండి, వాళ్ళ పాటలు పాడమనండి. చాలామంది పాటలు పాడుతుంటే చాలామంది పాటలు చాలించి వాక్యం చెప్పొచ్చు కదా, ఏం చెప్తారో చెప్పొచ్చు కదా, పాటలు ఎందుకు? పాటలు కూడా దేవుని వాక్యం కొరకు నడిపిస్తుంది, పాటలు కూడా దేవుని కార్యం కొరకు మరి నడిపిస్తుంది. ఇప్పుడు పాటలు పాడుతూ ఉంటే కొంతమంది పాటలు పాడుతున్నారు, పాటలు పాడే వాళ్ళని పిలిపించారు, వాయిద్యాలు వాయించే వాళ్ళు పిలిపించారు. ఇప్పుడు వాయిద్యాలు వాయించేవాళ్ళు వాయిద్యాలు వాయిస్తుంటే పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతుంటే ఇదిగో ఎలీషా గారి మీదకి దేవుని ఆత్మ దిగొచ్చింది. ఆయన ఆత్మవశుడై ఆయన ప్రవచించడం ప్రారంభించారు. ఏమని ప్రవచిస్తున్నారో చెప్పనా? ఇదిగో యెహోవా సెలవిచ్చినదేమనగా రేపీ టయానికి రేపీ వేళ ఇదే సిటీలో ఇదే సెంటర్లో రాసులు పోసి రూపాయికి కేజీ గోధుమలు 2 కేజీలు ఎవరు రూపాయే రండి 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 అని దండోరా వేసి మరి పిలిచి మీరు ఇవ్వబోతున్నారు. అది కూడా 24 గంటల తిరక్క ముందు. రేపీ వేళ అంటే అంతే కదా, 24 గంటల తిరక్క ముందు. కొట్టాలి చప్పట్లో. 24 గంటల తిరక్క మునుపు ఆ కార్యం దేవుడు చేయబోతున్నాడని ప్రవచించాడు. హల్లెలూయా. రాజుగారు పక్కన ఒక మంత్రి ఉన్నాడు.
మంత్రి అంటాడు, దేవుడు ఒకవేళ ఆకాశపు కిటికీలు తెరిచినా అలా జరగడం అసాధ్యం అంటాడు. మీరు 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం తర్వాత చదువుకోండి, ఇళ్ళకు వెళ్ళిన తర్వాత. ఇప్పుడు చదివే కార్యక్రమం పెట్టుకోవద్దు. అయితే ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ మాట అనేటప్పటికీ వెంటనే దైవజనుడు అంటాడు, నువ్వు కన్నులారా చూస్తావు, 24 గంటల తిరక్క మునుపు ఆ కార్యం జరిగిద్ది, నువ్వు చూస్తావు, అనుమానించావు కాబట్టి దేవుని శక్తిని నువ్వు దాన్ని అనుభవించవు అన్నాడండి. ఏమండి, జాగ్రత్త వినండి. ఈ రోజున ఇక్కడ ఎంతమంది అయితే అనుమానంగా ఈ వాక్యాన్ని తీసుకుంటారో, ఏం చెప్తున్నారో నువ్వు కళ్ళకు కట్టినట్టు అన్నట్టు మీరు చెప్తున్నారో, మీ జీవితంలో మీరు వింటారు సాక్ష్యాల రూపంలో, మీరు చూస్తారు కన్నులారా దేవుడు చేసిన కార్యాన్ని, కానీ మీరు అనుభవించలేరు. కానీ ఎవరైతే విశ్వాసంతో నమ్ముతారో, నమ్మిన వారు అందరూ ఈ మీటింగ్లో ఉన్నారో, వారందరూ దేవుని కార్యాలు చూడబోతున్నారు, దేవుని కార్యాలు అనుభవించబోతున్నారు. ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరి కొరకు నేను దేవుని చేసే ప్రార్థన, ఈ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అనుభవించే బ్యాచ్ లో ఉందరుగాక. చూడటం మాత్రమే కాదు, అనుభవించే బ్యాచ్ లో ఉందరుగాక. ఏమంటే ఏం జరిగిందో చెప్తాను. ఆ దేశంలో, లేకపోతే ఆ షోమ్రోను పట్టణంలో 4 కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు, ఈ 4 కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు, వాళ్ళల్లో ఒకడు అన్నాడు, అరే అన్నా, అల్లాడిపోతున్నాను రా, కరువుతో అల్లాడిపోతున్నాను రా, పట్టుకోలేకపోతున్నాను రా. అరే మా పరిస్థితి కూడా అంటున్నారు వీళ్ళ ముగ్గురు కూడా. అయితే ఆయన ఏమన్నాడు చెప్పనా, అరే నేను మన షోమ్రోను పట్టణం బౌండరీస్ దాటుతాను రా, బౌండరీస్ దాటి అక్కడ గుడారాలు ఉన్నాయి కదా, ఏమన్నా తినడానికి దొరికితే అక్కడికి వెళ్ళి తిని నా కడుపు నింపుకుంటారంటే వాళ్ళు అన్నారు, అరే కత్తితో నరికి పడేస్తారు. అప్పుడు దానికి ఆయన అన్న మాట ఏంటో చెప్పనా, అరే కత్తివాత పడి ఒక దెబ్బలో చచ్చిపోవడం మేలురా, ఈ కరువుతో నేను పీక్కొని చచ్చే బదులు అక్కడికి వెళ్ళి కత్తివాత పడి ఒక్క దెబ్బలో చచ్చిపోవడం మేలు, వెళతానరా మీరు వస్తే రండి, లేదంటే మేము మాత్రం ఏం చేస్తాం ఇక్కడ ఖాళీగా భజన చేయటం తప్ప, పదా మేము కూడా వస్తామని 4 కలిసి నడుచుకుంటూ వెళుతున్నారండి. 4 నడుచుకుంటూ వెళుతుంటే జరిగింది ఏంటో చెప్పనా, ఒక వింత జరిగింది. ఆ వింత ఏంటంటే, ఇప్పుడు ఆ గుడారాల్లో ఆ సిరియనులు, ఆ దండువారు ఖాళీగా ఉన్నారు కదా, ఏ యుద్ధం లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఏం చేశారంటే మటన్ బిర్యానీ వండుకున్నారు. ఏ బిర్యానీ అది? మటన్ బిర్యానీ కొంచెం చెప్పొచ్చు కదా, నూరు గురించి ఏంటి మీకు. మటన్ బిర్యానీ వండుకున్నారు, చికెన్ కర్రీ వండుకున్నారు, ఫ్రాన్స్ ఫ్రై వండుకున్నారు, చేప ఫ్రై వండుకున్నారు. అన్ని డిష్లు అలా పెట్టారు. బిర్యానీ డిష్ అక్కడ ఉంది. ఇప్పుడు ఒక మందు బాటిల్ కూడా పెట్టుకున్నారు అక్కడ. ఇప్పుడు వాళ్ళు తినటానికి రెడీ అయ్యారు. ఎలాగంటే ప్యాంటు తీసేశారు, లుంగీ పంచి కట్టుకున్నారు. ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉండాలి కదమ్మా తినడానికి. లుంగీ పంచి కట్టుకొని ఇక ఫ్రీగా చక్కగా ఫ్రీగా బాస్పెట్లు వేసుకొని కూర్చున్నారు. కూర్చునే ముందు చొక్కా అడ్డొచ్చింది, చొక్కా కూడా తీసి అవతల పడేశారు. భోజనం అయిన తర్వాత తినొచ్చులే అని చొక్కా అవతల పడేసి వాళ్ళు కూర్చున్నారండి. బాస్పెట్లు వేసుకొని బిర్యానీ వడ్డించుకున్నారు. మటన్ బిర్యానీ. ఏం బిర్యానీ అది? మటన్ బిర్యానీ వడ్డించుకున్నారు. ఇదిగో చికెన్ కర్రీ వడ్డించుకున్నారు, ఫ్రాన్స్ ఫ్రై వడ్డించుకున్నారు, ఇదిగో ఫిష్ ఫ్రై వడ్డించుకున్నారు. ఇక తింటున్నారండి, ఎంజాయ్ చేస్తున్నారు. మందు బాటిల్ పక్కనే ఉంది, అది కూడా ఎంజాయ్ చేయబోతున్నారు. ఎంజాయ్ చేయబోతున్న సమయంలో ఒక శబ్దం వినబడుతుంది. ఈ 4 కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు నడుచుకుంటూ వెళుతుంటే ఆ శబ్దం వాళ్ళకి ఎలా వినపడిందో చెప్పనా? గుర్రాలు రథాలు పరిగెత్తుకుంటూ వస్తున్నట్టుగా వచ్చిందండి ఆ శబ్దం. టకచిక 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 అనే శబ్దం అలా మీద పడిపోయినట్టుగా వచ్చింది ఒక్కసారి ఆ శబ్దం. ఆ శబ్దం ఎప్పుడైతే వచ్చిందో, అరే అన్నా బతికుంటే బలిసాడుకోరా, మనం అన్రెడీలో ఉన్నాం, వాళ్ళు రెడీ అయిపోయి గుర్రాలు రథాలు వేసుకొని వచ్చేస్తున్నారా, సత్యవరన్నా అరే బిర్యానీ ఉంటే తర్వాత తిందా లేరా అంటూ ఎవడి కాడు లేచి గుడారాలు వదిలిపెట్టి ఇక వాళ్ళు పరిగెత్తడం ప్రారంభించారు. ఒంటి మీద లుంగి కూడా ఉందో లేదో చూసుకోకుండా ఇక వాళ్ళ పరుగో ఇక పరిగెత్తుకుంటూ గుడారాలు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారండి. వెనక్కి తిరిగి కూడా చూడకుండా అలా వెళ్ళిపోతే ఇప్పుడు వెళ్ళేమో అడుగులు వేసుకుంటూ కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు ఎంత స్పీడ్ నడుస్తారు. వాళ్ళు నడవలేక నడుస్తుంటే ఆ చప్పుడు వాళ్ళకి అలా వినపడేటట్టు దేవుడు చేశాడు. ఆ చప్పుడికి వాళ్ళు పరిగెత్తేస్తే ఇప్పుడు ఆ బౌండరీస్ దాటి, షోమ్రోను పట్టణం బౌండరీస్ దాటి గుడారంలో తొంగి చూస్తే ఆకలి మంటలు తొన్నోడికి పచ్చడి మెతుకులు కూడా ఎంత కమ్మగా ఉంటాయో. ఇప్పుడు మటన్ బిర్యానీ శోధన కిలోమీటర్ వస్తుందండి. అయితే ఆ మటన్ బిర్యానీ కనబడుతుంది కళ్ళ ముందు. అంత మాత్రమే కాదు, ఈ కర్రీస్ అన్ని కనబడుతున్నాయి కళ్ళ ముందు. వాటన్నిటిని చూసేటప్పటికీ శోధన ఆపుకోలేకపోయారు. ఎగబడి తిన్నారు, ఏలుతో తోసి మరీ తిన్నారండి. కడుపు నిండా తిన్నారు. కడుపు నిండిన తర్వాత మిగతా ఏది నిండాలి?
కొంచెం చెప్పండి, నేను సైజ్ చేస్తున్నాగా అనొచ్చు కదండి. జేబు నిండా. మిమ్మల్ని ఏమైనా వెండి బంగారాలు అడిగానా, ఆస్తిపాస్తులు అడిగానా? కడుపు నిండింది ముందు, ఆ తర్వాత ఏమి నిండాలి? జేబు నిండా. జేబు నిండాలి. ఇప్పుడు జేబు నిండటానికి ఏమన్నా దొరుకుతాయేమని అలా సంచులు ఉంటే ఆ సంచులు ఎతకడం ప్రారంభించారు. ఆ సంచులు చూస్తే ఆ సంచుల్లో ఏముందో చెప్పనా? బంగారం బిస్కెట్లు ఉన్నాయండి, వజ్ర వైడూర్యాలు ఉన్నాయండి. అంత మాత్రమే కాదు, డబ్బులు కట్టల 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 కట్టలు ఉన్నాయండి. అసలు ఆ సంచుల నిండా కూరేసి ఉన్నాయండి. ఆ సంచులు చూసారనా? ఈ రోజు మనం లేచిన వేళ విశేషం భలే బాగుందన్న. ఇదిగో తల సంచి పట్టుకొని రానా, తల ఒక సంచి పట్టుకున్నారు. గబగబా వాళ్ళ గుడారాల్లోకి తీసుకెళ్ళి ఆ గుడారాల్లో దాచిపెట్టారు. దాచిపెట్టేసిన తర్వాత ఇప్పుడు అందులో ఒకడు అంటాడు, అనా ఈ శుభ సమాచారం మన వరకు మాత్రమే ఎందుకు పరిమితి కావాలి? మన దేశ ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేయాలి. హల్లెలూయా. రవి గారికి డబ్బులు ఎక్కువైపోయి కాదు ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది. దైవజనులు రవి గారికి మరి ఏదో మీరు చేసే డబ్బులు బాగా ఉండి ఏర్పాటు చేయడం కాదు, వారు పొందుతున్న ఈ ఆనందం, వారు పొందుతున్న ఈ ఆశీర్వాదం, వారు పొందుతున్న ఈ అద్భుతాలు నా ప్రాంత ప్రజలందరూ కూడా పొందాలి. పామరు ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అద్భుతాలు చూడాలి, వారు ఆశీర్వదించబడాలి, వారి శుభవచనం వారు వినాలి, వారికి మేలు కలగాలని సదుద్దేశంతో మంచి మనసుతో మీ అందరి కొరకు ఈ చక్కని సభలు ఏర్పాటు చేసి ఈ మీటింగ్స్ ద్వారా మీకు సువార్త ప్రకటన చేస్తూ మీ మేలు కొరకు, మీ క్షేమం కొరకు దైవజనుడు మీకోసం ప్రయాసపడుతున్నారు. చప్పట్లు కొట్టి ఆయనకు ఒక్కసారి మీ కృతజ్ఞతను తెలియపరచండి. హల్లెలూయా. అందులో ఎప్పుడైతే ఒకడు అన్నాడో ఆ అన్న మాటను తీసుకొని వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళిందండి ఇన్ఫర్మేషన్. రాజుగారు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసేటప్పటికి అది నిజమేని తేలింది. తీసుకొచ్చేండ్రు మొత్తం లోడీ చేసి అన్నాడు. లోడీ తీసుకొచ్చి చేసేసి మొత్తం తీసుకొచ్చి రాసి పోస్తే ఈ గ్రౌండ్ మొత్తం నిండిపోయినన్ని రాసులు ఉన్నాయండి. ఈ రాసులన్నిటిని నింపి ఇప్పుడు ఊరంతా తెల్లారికి దండోరా వేస్తున్నారు. తెల్లారికల్లా మొత్తం రాసులు పోసేశారు. తెల్లారి దండోరా వేస్తున్నారు. అయ్యలారా, అమ్మలారా, పెద్దలారా, పిల్లలారా వినండి. ఇదిగో పలానా సెంటర్లో, పలానా పామరు పలానా సెంటర్లో ఇదిగో కేజీ గోధుమలు రూపాయి మాత్రమే, 2 కేజీలు ఎవలు రూపాయి మాత్రమే, రండి 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 అంటే తెల్లారికి జనం అంతా పరుగులు 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 తీసుకొని వచ్చేశారు. దానికి ఉన్నది, ఆ కాంపౌండ్కి ఉన్నది ఒకటే గేటు. ఆ గేటు దగ్గర మంత్రిని నిలబెట్టారు. మంత్రి, మరి నువ్వు ఇక్కడ నిలబడి చూస్తా ఉండరా, జనాలు ఎగబడిపోయి వచ్చి దీనిలో పడిపోయేటట్టున్నారు, అందరూ తినకంగా బోళ్ళు అంత మిగిలిద్దని చెప్పు, తోసుకొని రావద్దని చెప్పు, అందరికీ కావాల్సిన సమృద్ధి ఉందని చెప్పు, లైన్గా పంపించు అని. అదిగో ఆయన మాట అయితే భయపడతారు, ఆయన మాట అయితే వింటారని అక్కడ గేటు దగ్గర పెడితే ఇప్పుడు ఆ గేటు దగ్గర అన్నారు, స్లో లైన్గా రండి, అలా ఎగబడుతూ రావద్దు, అందరికీ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది, మీరందరూ తినగా మీరందరూ తీసుకువెళ్ళగా ఇంకా బోల్డ్ అంత మిగిలే ఉంది, నిదానంగా రండి, కంగారు లేదు అని చెప్తుంటే ఏందిరా చెప్తున్నావు అని ఒక్క తోపు దోశారండి. ఆ తోపుకి బోర్ల పడ్డాడు. ఇక బోర్ల పడిన అయ్యో మంత్రి గారని ఎవరు లేపలేదు, తొక్కుకుంటూ వెళ్ళిపోయారండి. ఇక తొక్కుకుంటూ వెళితే చూస్తావే గాని అనుభవించవన్న పదం నెరవేరింది అక్కడ. ఆయన కన్నులారా చూశాడు దేవుడు చేసిన కార్యాన్ని 24 అవర్స్లో. అయితే దాన్ని అనుభవించాడంటే అనుభవించే అదృష్టం లేదు. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవుని కార్యాలు కన్నులారా చూచుదురుగాక, దేవుని కార్యాలు జీవితంలో అనుభవించుదురుగాక, అది మీ జీవితాల్లో మీరు అనుభవించుదురుగాక. చప్పట్లు పైన కొట్టండి, దేవాది దేవునికి చప్పట్లు పైన కొట్టండి. దేవుడు మన కొరకు పరలోకం తెరిస్తే ఇదిగో దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి. 24 గంటల తెరక మునుపు మన పరిస్థితులు మారునుగాక, 24 గంటల తెరక మునుపు మన స్థితిగతులు మారునుగాక, 24 గంటల తెరక మునుపు మన జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. ఎక్కడ మీరు కష్టం అనుకుంటున్నారో అక్కడే అద్భుతమైన సులువును మీరు చూచుదురుగాక. దేవుడు పరలోకం ఈ రాత్రి మన కొరకు తెరవబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి పరలోకం తెరవబోతున్నారు. ఏమంటే 2 విషయాలు మీకు నేను వివరంగా చెప్పాను. ఆ 2 విషయాలు వివరంగా చెప్పిన 2 విషయాలు ఏంటి? యాకోబు కొరకు దేవుడు తలుపులు తెరిచాడు. ఏమైంది? పాదం పెట్టిన చోటల్లా ఆశీర్వాదం, హస్తం ఉంచిన చోటల్లా ఆశీర్వాదం చూచాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ రాత్రి నుండి మీరు పాదం పెట్టిన చోటల్లా మీరు ఆశీర్వదించబడుదురుగాక. చేయి పైకెత్తి కూడా ఆమేనని చెప్పొచ్చు. మీరు పాదం పెట్టిన చోటల్లా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీరు చేయి పెట్టిన చోటల్లా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ కొరకు ఎక్కడ కష్టం ఉందో అక్కడ సులువైపోనుగాక. అద్భుతాలు ప్రతి కుటుంబంలో జరుగునుగాక. అది 24 గంటల తెరక మునుపు దేవుని వింత కార్యాలు మనందరి జీవితాల్లో జరుగునుగాక.
మరొకసారి చప్పట్లు కొడుతూ యేసయ్యా మీకు స్తోత్రములు అని చెప్పండి. నోరు తెరిచి మనసారా చెప్పండి, మా కొరకు పరలోకం తెరువయ్యా, మా కొరకు పరలోకం తెరువయ్యా. మీరు తనండి, మా కోసం పరలోకం తెరువయ్యా, మా కోసం పరలోకం తెరువయ్యా. హల్లెలూయా, గ్లోరీ టు మాస్టర్. నిజంగా దేవుడు ఈ రాత్రి మన కోసం పరలోకం తెరవబోతున్నారు. ఎందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారో చెప్పనా? మీ జీవితంలో ఈ రాత్రి ఒక అద్భుతమైన రాత్రి కావాలని దేవుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఒక్క రాత్రిలో దేవుడు సంథింగ్ ఏదో చేయబోతున్నాడు. పామర గ్రామ వాస్తవ్యులారా, ఏదో దేవుడు మీ లైఫ్ లో చేయబోతున్నాడు. మీరు ఊహించిన దానికన్నా వింతలు మీరు చూడబోతున్నారు, అద్భుతాలు. అది కూడా 24 hours లోపు, 24 గంటల తిరక్క మునుపు దేవుని కార్యాలు చూడబోతున్నారు. ఎంతమందికి నమ్మకం ఉంది? నాకైతే నమ్మకం ఉంది. హల్లెలూయా చెప్పమల్లా. ఎంతమందికి నమ్మకం ఉందో చేయి పైకెత్తమన్నాను. నిజంగా నమ్మినోళ్ళే చేయి పైకెత్తండి, నిజంగా నమ్మినోళ్ళే చేయి పైకెత్తండి. చేతులు పైకెత్తిన ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అనుభవించుదురుగాక. నమ్మి మన పూర్వీకులు సొమ్ము చేసుకున్నారు, నమ్మక కొంతమంది దుమ్ము పాలు అయిపోయారంట. మా అమ్మగారు ఎప్పుడు ఈ మాట అంటా ఉండేవాళ్ళు, అయ్యా నిన్ను నమ్మినోళ్ళంతా సొమ్ము చేసుకున్నారయ్యా, నిన్ను నమ్మనోళ్ళు దుమ్ము పాలు అయిపోయారయ్యా. ఈ రోజుని మీ అందరి కళ చూస్తుంటే మీరు సొమ్ము చేసుకునే బ్యాచ్ లాగే ఉన్నారు. రేపొద్దున సాక్ష్యాలు చెప్పేటట్టున్నారు. అయ్యగారు, రవి అయ్యగారు, దయచేసి వీళ్ళు సాక్ష్యాలు చెప్తానంటే అవకాశం ఇవ్వండి అయ్యగారు దయచేసి అవకాశం ఇవ్వండి. అద్భుతమైన సాక్ష్యాలు రాబోతున్నాయి. అది రేపు పొద్దున్నే చెప్పబోతున్నారు. ఏమండి, రేపు 24 గంటలు, రేపు రాత్రి వరకు కాదు, రేపు పొద్దున్నే సాక్ష్యాలు చెప్పబోతున్నారు మీరు. హల్లెలూయా, దేవుడు అలాంటి కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. అయితే దేవుడు పరలోకం తెరిస్తే ఎలా ఉంటుందో మనం వింటున్నాం. అయితే పరలోకం తెరవాలంటే ఏం చేయాలి? అది మన సబ్జెక్ట్. దేవుడు పరలోకం తెరవాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడు పరలోకం తెరుస్తాడు? ఈ రోజున కొన్ని విశేషాలు మీ మధ్య నేను ప్రకటన చేయాలని నేను ఆశపడుతున్నాను. ఏం చేస్తే దేవుడు పరలోకం తెరుస్తాడు? ఓసారి మీరు నన్ను అడగండి, మాస్టర్ గారు ఏం చేస్తే దేవుడు పరలోకం తెరుస్తాడు అన్నాడు. ఒకసారి ఏం చేస్తే పరలోకం తెరుస్తాడు? కొంచెం అనొచ్చు కదండి, కొంచెం ముందున్న వాళ్ళు కూడా అనొచ్చు కదండి. ఏం చేస్తే పరలోకం తెరుస్తాడు? మీ వాలకం ఎట్టా ఉందంటే ఏం చేస్తే నువ్వు తొందరగా ముగించి కూర్చుంటావు అంటుంది. హల్లెలూయా. ఎక్కువసేపే చెప్పరు, కొంచెం సేపే చెప్తాను. ఈ కొంచెం సేపు ఏం చేస్తే దేవుడు పరలోకం తెరుస్తాడో చెప్తా. ఎందుకంటే అసంతృప్తిగా మిమ్మల్ని పంపించడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని అందరినీ సంతోషంగా పంపించాలని. ఈ వాక్యం నిజం కావాలి మనలో ప్రతి వ్యక్తి జీవితంలో. దేవుడు ఎందుకు నన్ను తీసుకొచ్చాడో, దేవుడు ఎందుకు అయ్యగారి ద్వారా మీటింగ్ ఏర్పాటు చేయించాడో, ఏమండి దేవుడు ఎందుకు ఈ లేఖనం ద్వారానే మీతో మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, కానీ ఆయనకు అన్నీ తెలుసు. ఆయన అనుకున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. సొల్లు మాటలు చెప్పే దేవుడు కాదు మన దేవుడు, వట్టి మాటలు పలికే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుని మాటలండి గట్టి మాటలే. యెషయా గ్రంథంలో ఏమంటాడు చెప్పనా? 55వ అధ్యాయం 10వ వచనంలో, ఆకాశం నుండి వర్షమును హిమమును పడి నేలను తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగునట్లుగా చేయను. నా నోట నుండి వచ్చు ప్రతి వచనము అలాగున ఉండను, నిష్ఫలముగా అది పోదు. దేవుని వాక్యం వేస్ట్గా పోదు అసలు. ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని వాక్యం పని చేయునుగాక. ఆమేన్. అయితే జాగ్రత్త వినండి, దేవుడు పరలోకం తెరవాలంటే ఏం చేయాలి? టూకీగా త్వరగా కొన్ని మాటలు మీ మధ్య నేను షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటి మాట, దేవుడు పరలోకం తెరవాలంటే కొన్ని సందర్భాలు, దేవుడు పరలోకం తెరిచిన కొన్ని సందర్భాలు మీ ముందు ఉంచుతాను. ఆ సందర్భంలో దేవుడు పరలోకం తెరవడానికి కారణం ఏంటి మీరు చెప్తురు నాకు. యేసుక్రీస్తు ప్రభు అప్పటికి ఆయనకు 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిస్మం పొందటానికి యోర్దాను నదీ తీరం దగ్గరికి వచ్చారు. అక్కడ బాప్తిస్మం తీసుకోవటానికి లైన్ కట్టారు చాలామంది. అక్కడ బాప్తిస్మం ఇస్తున్న వారు ఎవరో చెప్పనా? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన బాప్తిసాలు ఇస్తున్నారు. బాప్తిసాలు ఇస్తుంటే లైన్లో నిలబడ్డారు. లైన్లో నిలబడి ఆయన టర్మ్ వచ్చింది, ఆయన వచ్చారు. ఆయన వచ్చి బాప్తిస్మం ఇవ్వు అంటే ఇప్పుడు ఆయన అడ్రస్ చేస్తూ ఏమంటాడు చెప్పనా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈయనే. నేను మీకు చెప్తూ వచ్చానే, ఆయన ఈయనే. లోక పాపం, లోకంలో ఉన్న వాళ్ళందరి పాపాలు మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల ఈయనే అని చెప్తూ దండం పెట్టి అంటాడు, అయ్యా ఏమైనా ఉంటే మీ చేతుల మీదుగా నేను తీసుకోవాలి, కానీ నేను మీకు బాప్తిస్మం ఇచ్చే అంతటి అర్హుడిని నేను కానయ్యా, అంత యోగ్యుని నేను కాను అంటుండే, నీతి యావత్తు ఇలా జరగనివ్వు అన్నాడు. సరే,
ఆయన అంటున్నారు కాబట్టి ఆయన మాటకు శిరస్సు ఉంచి బాప్తిస్మం ఇచ్చి ఆయన పంపిస్తుంటే, ఈయన బాప్తిస్మం పొంది ఒడ్డుకి ఎక్కుతుంటే ఏమైందో చెప్పనా? బాప్తిస్మం పొంది ఆయన ఒడ్డుకి ఎక్కుతుంటే ఇదిగో ఆకాశం తెరవబడిందండి. మీరు ఈ మాటలో చదువుకోవాలంటే ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఇప్పుడు చదివే అంత అవకాశం లేదు. మత్తయి శుభవార్తలో 3వ అధ్యాయము 16-17 వచనాలు ఈ మాటలు మనం చదువుకోవచ్చు. ఆయన బాప్తిస్మం పొంది ఒడ్డుకు వస్తుంటే ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరవబట్టం మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో వచ్చి ఆయన మీద వాలాడండి. ఇక ఆకాశం ప్రతిధ్వనించడం ప్రారంభించింది. ఏమని ఆకాశం ప్రతిధ్వనిస్తుందో చెప్పనా? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న స్వరం ఆ ఆకాశం నుండి రావటం ఈయన విన్నాడండి. ఆయన మాత్రమే కాదు, అక్కడ ఉన్న వారందరూ కూడా విన్నారండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు అంతటి వానికే 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆకాశం తెరవబడలేదు. ఇప్పుడు కూడా బాప్తిస్మం పొంది ఆయన ఒడ్డుకు వస్తుంటే, ఆయన బాప్తిస్మం పొందిన తర్వాతే ఆకాశం తెరవబడింది. నేను మాట అడుగుతున్నాను, ఇప్పుడు బాప్తిస్మం పొందకపోతే ఆకాశం తెరవబడేది కాదన్నట్టే కదా. ఆయన యేసుక్రీస్తు, ఆయన దైవ కుమారుడు, ఆయన దేవుడు కావచ్చు, కానీ ఆయన కోసం పరలోకం ఎప్పుడు తెరవబడిందంటే, ఆకాశం ఎప్పుడు తెరవబడిందంటే ఆయన బాప్తిస్మం పొంది ఒడ్డుకి ఎక్కుతూ ఉంటే ఆ టైంలో ఆయన కోసం ఆకాశం తెరవబడింది. ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా ఎవరైనా బాప్తిస్మం పొందని వారు ఉంటే మిమ్మల్ని యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దైవజనుడిని కలవండి, దైవజనుడు రవి అయ్య గారిని కలవండి. ఆయన ఎప్పుడు బాప్తిస్మం ఇస్తారో నాకైతే తెలియదు. ఆయన ఇచ్చిన డేట్లో మీరు బాప్తిస్మం తీసుకోండి. మీరు బాప్తిస్మం తీసుకుంటే మీ కొరకు దేవుడు పరలోకం తెరవబోతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించండి. యేసుక్రీస్తు ప్రభు ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి సంబంధించిన దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అయినాడు. ఆ ప్రతి జనములో ఆయనకు భయపడుతూ నీతిగా నడుచుకునే వారందరినీ ఆయన అంగీకరించే దేవుడై ఉన్నాడండి. అయితే ఆయన్ని స్వీకరించండి, మీ రక్షకునిగా, మీ ప్రభువుగా స్వీకరించండి. యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో 12వ వచనంలో బాప్తిస్మం పొందితే ఏం జరుగుతుందో చెప్పనా? తన్ను ఎందరూ అంగీకరించరో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఏ రోజైతే నువ్వు బాప్తిస్మం పొంది యేసుక్రీస్తుని నీ రక్షకునిగా, నీ ప్రభువుగా నీ స్వీకరిస్తావో ఆ రోజు నేను నిన్ను తన బిడ్డగా స్వీకరించబోతున్నాడండి. కనుక ఇక్కడ బాప్తిస్మం పొందని వారు ఎవరైనా ఉంటే ఈ మీటింగ్ ద్వారా ప్రభు పేరట మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. మీరు బాప్తిస్మం పొందడానికి రండి. మీకోసం దేవుడు పరలోకం తెరవబోతున్నాడు. ఇది మొదటి మెట్టు. ఏమంటే యేసుక్రీస్తు కొరకు పరలోకం తెరవబడిందండి. మరొక సందర్భం, ఆ సందర్భం ఏంటంటే మీరు మత్తయి శుభవార్తలో 17వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ మరొకసారి పరలోకం యేసుక్రీస్తుని గురించి తెరవబడింది. ఆ సందర్భం ఏంటంటే యేసయ్య, ఆయన శిష్యులు పేతురు, యోహాను, యాకోబు ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళారు. ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా ప్రార్థన చేయండి అన్న వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఒక్కొక్కసారి మనోళ్ళు ఇలా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. చూడండి, ఏదో ఇక్కడ వింత డ్యాన్స్ జరుగుతున్నట్టు ఇలా కళ్ళు తెరిచి, ఒక్కడే మళ్ళీ ఒక కన్ను ఇలా తెరిచి చూస్తాం, ఒక కన్ను ఇలా తెరిచి చూస్తూ ఇక్కడ ఏదో వింతలు జరుగుతున్నట్టుగా ఏదో చూస్తూ ఉంటారండి. పాస్టర్లో మేమెందుకు చూడాలో చెప్పనా? మీరు రకరకాల పనులు, ఈ విన్యాసాలు ఇక్కడ చేయకుండా, ఏ కుక్క వచ్చి ఇక్కడ పడకుండా, ఏదో ఇక్కడ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మీ అందరి శ్రేయోభిలాషలో మేము దైవజనులు కళ్ళు తెరుస్తాం. అయితే మీరెందుకు కళ్ళు తెరుస్తున్నారా? కళ్ళు తెరుతూ దొంగ చూపులు చూస్తారు. కళ్ళు తెరిచిన ఒక్కొక్క కన్ను తెరిచి, అయితే అలా దొంగ చూపు చూస్తున్నాడు పేతురు. అలా కన్ను తెరిచి చూసేటప్పటికి మహిమతో యేసయ్యను కన్నులారా చూచాడండి. యేసయ్యను మహిమతో చూచాడు. ఆయన వస్త్రాలు దగ 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 మెరిసిపోతున్నాయి. ఆయన ముఖం సూర్యునిలాగా ప్రకాశిస్తుంది. ఆ దృశ్యాన్ని కన్నులారా చూచాడండి. కన్నులారా చూడటం మాత్రమే కాదు, ఇదిగో ఆకాశం తెరవబడింది. ఇద్దరు మనుషులు దిగి వచ్చారండి. యేసుక్రీస్తుకు కుడి వైపున ఒకరు, యేసుక్రీస్తుకు ఎడం వైపున ఒకరు అటు ఇటు నిలబడి వాళ్ళు ఏసైతేదో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరో కూడా గుర్తుపట్టేశారు. వాళ్ళు ఎవరంటే ఒక ఆయనేమో ఏలియా, ఇంకొక ఆయనేమో మోషే అని గుర్తుపట్టేశాడండి. గుర్తుపట్టేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆయనతో మాట్లాడి, ఆయన వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక వెళతామయ్యా అంటున్నారు. ఇప్పుడు పేతురు గారు అంటారు, అయ్యా వాళ్ళని వెళ్ళొద్దనయ్యా, అయ్యా వాళ్ళు ఇక్కడ ఉంటే ఎంత బాగుందయ్యా, పరలోకంలో ఉన్నట్టుందయ్యా, అయ్యా నీకో పర్ణశాల, ఏలియాకో పర్ణశాల, మోషేకో పర్ణశాల మేము కడతామయ్యా, వాళ్ళని ఇక్కడే ఉండమనయ్యా అంటుంటే ఆకాశం ప్రతిధ్వనించి మాట్లాడటం ప్రారంభించింది. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అనే మాట అక్కడ వినబడిందండి. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువు కొరకు మళ్ళీ రెండవసారి పరలోకం ఎప్పుడు తెరవబడిందో చెప్పనా? ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకం తెరవబడింది. ఏం చేస్తా ఉండగా? చెప్పాలి. మీలో చాలా మంది బాప్తిస్మం అయితే పొందారు, కానీ ప్రార్థనా జీవితం లేదు.
మంచి ప్రార్థనా జీవితం లేదు, నేర్చిన ప్రార్థన లేదు, 2 నిమిషాలు 3 నిమిషాలు లేకపోతే పావు గంట ప్రార్థనతో సరిపెట్టేసుకుంటున్నారు. నేనంటాను దేవునితో ఏకాంతంగా దేవుని పాదాలు పట్టుకొని గడపండి. దేవుని పాదాలు పట్టుకొని ప్రతి వ్యక్తి కనీసం 2.5 గంటల పైచిలకు మీరు ప్రార్థనలో గడపాలండి. అలా ప్రార్థన చేసిన ప్రార్థన పరుల కొరకు ఆయన ద్వారాలు తెరవబోతున్నాడు. ఈ రాత్రి బాప్తిస్మం పొందని వారు బాప్తిస్మం పొందండి, మీకోసం దేవుడు పరలోకం తెరవాలండి. రెండవదిగా బాప్తిస్మం పొందిన వారు మాకు ఇంకా తెరవలేదు అంటారేమో, మీరు మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉండండి, మీకోసం దేవుడు పరలోకం తెరవబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. త్వరగా నేను పాయింట్లలో ముందుకు వెళ్ళిపోతున్నానండి. నేను ఎక్కువసేపు ఏమీ నేను ఇబ్బంది పెట్టను, త్వరగానే నేను ముగించేస్తాను. దయచేసి చిత్తగించండి. 3వసారి ఆయన పరలోకం తెరిచిన సందర్భాన్ని మరి మీకు నేను చూపించబోతున్నాను. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 12వ వచనంలో అక్కడ మనం చూస్తే అక్కడ ఈ మాట రాయబడి ఉంది. నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆయన ఆకాశం అనే తన మంచి ధననిధిని తెరుచును అనే మాట ఉంది. ఆకాశం అనే మంచి ధననిధిని ఆయన తెరవబోతున్నాడు. ఎప్పుడు షరతు మొదటి వచనంలో చెప్పాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే నిన్ను హెచ్చించును. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణంలోకి వెళితే దీవించబడతావు, పొలంలోకి వెళితే దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడింది, నీ భూఫలం దీవించబడింది, నీ పశువుల మందులు దీవించబడతాయి, నీ దుక్కిటెద్దులు దీవించబడతాయి, నువ్వు లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతావు, వెలుపలకు వెళ్ళేటప్పుడు దీవించబడతావు, నీ గంప పిండి వేసుకుని నీ తొట్టె దీవించబడుతుంది. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, పైవాణిగా ఉంటావు కానీ కిందవాణిగా ఉండవు, అప్పిచ్చేవాణిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాణిగా ఉండవు. ఎన్ని ఆశీర్వాదాలండి, ఎన్ని ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాల్లో ఒక మాట మనం ఇప్పుడు చదువుకున్నాం. నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆయన ఆకాశం అనే తన మంచి ధననిధిని తెరవబోతున్నాడు. ఆకాశం అనే మంచి ధననిధిని నువ్వు చేసే కార్యమంతటిని ఆశీర్వదించడానికి. ఇందులో నుండి మనం నేర్చుకున్నది ఏంటో చెప్పనా, దేవుడు మనం చేసే కార్యాన్ని ఆశీర్వదించడానికి ఆకాశం తెరవబోతున్నాడు. ఎప్పుడు చెప్పనా, నీవు దేవుని మాటలు శ్రద్ధగా విని. ఇప్పుడు వింటున్నారు మీరు చాలా మంది, దేవుని మాటలు చాలా శ్రద్ధగా వింటున్నారు. అసలు గడియారం జోలు కూడా చూడట్లేదు, మీరు మాటల్లో లీనమైపోయారండి. అలా లీనమైపోయిన వాళ్ళ కొరకు, లీనమైపోవడం మాత్రమే కాదు, శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారి కొరకు దేవుడు పరలోకం తెరవబోతున్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమ, అనుసరించి నడిచే బ్యాచ్ లో మీరుంటే మీకోసం దేవుడు పరలోకం తెరుచునుగాక. ఈ రాత్రి దేవుడు పరలోకం తెరవబోతున్నాడు. ఎన్నెన్నో వాక్యాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు విన్నారండి. ఒక్కొక్కరు దాదాపు కొంతమంది 50 వాక్యాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 100 వాక్యాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 100 వాక్యాలు విన్న వాళ్ళు కూడా మన మధ్య ఉన్నారు. వాక్యాలు వినటానికి అలవాటు పడిపోయాం, కానీ వాక్య ప్రకారం జీవించకపోతే ఏమంటాడో చెప్పనా, అద్దంలో తన సహజ ముఖాన్ని చూసుకొని ప్రక్కకెళ్ళి తాను ఎలాంటి వాడో మర్చిపోయినట్టు ఉంటుంది అంటాడు. ఇంకో చోట అంటాడు, మీరు వినుమారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనక వాక్య ప్రకారం ప్రవర్తించువారనే ఉండండి. కేవలం వినటానికే అలవాటుపడ్డారు సమాజం. ఇప్పుడు వాక్య ప్రకారం ప్రవర్తిస్తే బైబిల్ గ్రంథంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఆశీర్వాదాలన్నీ వారు సొంతం అయిపోతాయండి. కనుక ఈ రాత్రి ఎన్ని ఆశీర్వాదాలు బైబిల్లో ప్రకటించాడో ఆశీర్వాదాలన్నీ ఇక్కడ కూర్చున్న మనందరి సొంత మగుదునుగాక, ఆశీర్వాదాలన్నీ మనం పొందుదునుగాక. అలా పొందాలంటే మనం ఏ బ్యాచ్ లో ఉండాలి? వినే బ్యాచ్ అయినా, కేవలం చదివే బ్యాచ్ అయినా, కేవలం వినటం చదవటం కాదు, విన్న వాక్యాన్ని చదివిన వాక్యాన్ని అనుసరించి నడవాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం అంటాడు, ఈ సమయం సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వాడును ధన్యుడు. ఎవరు గైకుంటారు వారు ధన్యులండి. చదివే వాళ్ళు వినేవాళ్ళు మాత్రమే కాదు. ఎంత ధన్యులో చెప్పనా, ఓసారి ఏసే దగ్గరికి వచ్చి కొంతమంది స్త్రీలు, అయ్యా నిన్ను గర్భాన మోసి కన్ని పెంచి నిన్ను పాలిచ్చి పెంచుతున్న తల్లి బబ్బబ్బబ్బా ఎంత ధన్యురాలు. తల్లిని పొగుడుతుంటే ఆయన తన్మయుడైపోయి మా అమ్మని ఎంత పొగుడుతున్నారు అంటూ ఆయన సంతోషపడిపోతాడు అనుకుంటున్నాడు. ఆయన ఏమన్నాడు చెప్పనా, నువ్వు చెప్పింది కరెక్టే కానీ అది వాస్తవమే కానీ అయితే దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారం చేయువారు వారికంటే మరి ధన్యులు అన్నారు. ఈ రోజున దేవుని వాక్యం వినువారు, ఆ వాక్య ప్రకారం జీవించేవారు కన్య మరియ కన్నా ధన్యులు కాబోతున్నారు. మరియ ధన్యురాలా కాదా?
ధన్యురాలే, నో డౌట్. అయితే ఆమె కన్నా ధన్యులు ఎవరో చెప్పనా? దేవుని వాక్యం విని ఆ ప్రకారం జీవించే మనం ధన్యులం కాబోతున్నాం. హల్లెలూయా. ఈరోజు మన మూడో వాక్యం కూడా అదే కదా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో ఇదిగో ఇదిగో తలుపుని ఎదురు తెరిచి ఉంచాను అన్నాడు. ఎందుకు తెరిచి ఉంచాడో చెప్పనా? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకున్నావు అంటాడండి. వాక్యమును గైకున్నావు, నా నామమును ఎరుగును అనలేదు, నా వాక్యాన్ని గైకున్నావు కనుక ఇదిగో నీకోసం తలుపు తెరుస్తున్నాను అన్నాడు. ప్రియ దైవ జనాంగమా, దేవుని వాక్యాన్ని విని గైకునే వారి కోసం దేవుడు తలుపులు తెరుచునుగాక. అనుసరించి నడుద్దామా? బైబిల్ అందరూ అనుసరించి నడిచిన వారి జీవితాల్లో ఎన్ని ధన్యతలు. ఒకటి టూకీగా జస్ట్ అలా టచ్ చేసి నేను ఎక్కువ వ్యాఖ్యానం చేయను వాటి గురించి, జస్ట్ అలా టచ్ చేస్తాను. ఒక ఆయన ఉన్నాడు, నిరాశ నిస్పృహలతో రాత్రి అంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప దొరకలేదు, ఏటోలా బతికెట్ అయిపోయింది అని ఏడుస్తూ ఇక తెల్లారిపోయింది, ఇక ఒక్క చేప కూడా దొరకదనే బాధతో ఆయన ఏం చేశాడంటే లంగర వేసేసి ఆ దోణి ఒడ్డుకు తీసుకొచ్చి లంగర వేసి ఆ వాళ్ళకు అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు దోణి దాన్ని ఏమంటారు, ఆ నది తీరానికి వచ్చారు. ఏసయ్య నీ దోణిస్తావా అన్నారు. రెండేసయ్య అన్నారు. ఏసయ్య ఆ దోణిలో నిలబడ్డాడు. ఆయన వాక్యం చెప్తుంటే ఆయన వాక్యం అంతా కూర్చొని విన్నాడండి. నిరాశ నిస్పృహలతో ఉన్న వ్యక్తి వాక్యం వినటం కొంచెం కష్టమే, కానీ శ్రద్ధగా దేవుని వాక్యం విన్నాడు. విన్న తర్వాత అంటాడు, పేతురు నీ దోణితి లోపలికి పద, వలవేయి అన్నాడు. అయ్యా ఈ టైం చేపలు పట్టే టైం కదయ్యా, రాత్రి టైంలోనే దొరుకుతాయి చేపలు, తెల్లారిపోయింది, ఇక సూర్యుడు పడుతున్నాడు, ఈ టైంలో చేపలు దొరకవయ్యా అనలేదు. కానీ రాత్రినంతా ప్రయాసపడ్డా, ఒక్క చేప కూడా దొరకలేదయ్యా. అయినా మీరు చెప్పారుగా మీ మాట ప్రకారం వల వేస్తానని, వల వేశాడు. తీసుకుంటే తన వల్ల కావట్లా, ఊగిపోతుంది వల అంతా. అరే వల నీళ్ళ నిండిపోయినండి చేపలు, విస్తారమైన చేపలు ఇచ్చాడండి. ఎన్ని అటెంప్ట్స్, రాత్రి 100 సార్లు వేసాడు, కనీసం ఒక్క చేప దొరకలేదు. ఇప్పుడు ఒక్కసారి వేశాడు అసాధ్యమైన టైంలో, ఇప్పుడు 100 చేపలు దేవుడు ఆయనకి ఇచ్చాడండి. ఆ 100 చేపలు తీసి దోణిలో వేస్తే ఈ దోణంతా నిండిపోయింది, ఇంకొక దోణి కూడా తీసుకురామన్నారు. 2 దోణులు నిండి పొరలేని చేపలు. మాట విని ఆ ప్రకారం చేస్తే ద్వారాలు తెరుస్తాడు. ఇలాంటి వింతలు జరుగుతాయి మీ జీవితాల్లో, ఇలాంటి వింతలు జరుగునుగాక. దైవజనుడు ఏలియా బయలుదేరి వెళ్ళాడు చోటకి. వెళ్ళి ఆమె పేరు సారేపోతే అనే విధవరాలు. ఆమె ఇంటి పరిస్థితి ఎలా ఉందంటే, ఆఖరి డిష్ ఉంది వాళ్ళకి. ఆఖరి డిష్ ఏంటంటే తొట్లో కొంచెం పిండి ఉంది, 2 దోశలు వేసుకునేంత పిండి, నూనె బుడ్డులో కొంచెం నూనె ఉంది, ఆ 2 దోశలు కాల్చుకోవడానికి సరిపోయినంత పిండి, అదే నూనె. ఇప్పుడు ఏమనుకుందంటే 2 దోశలు వేసుకొని నువ్వోటి నేనోటి తినేద్దాం వాళ్ళ కొడుకు చెప్పి ఇప్పుడు పుల్లలు తీసుకురానికి వెళ్ళింది. పుల్లలు ఏరుకొని తీసుకొని వచ్చే టయానికి అమ్మ ప్రైజ్ లోడ్ అన్నాడు పాస్ట్ గారు. గుండె జల్ల ఉంది. 3వది లేదు కదా, 3 అప్పు వేయటానికి అసలు పిండే లేదు కదా, నూనె కూడా లేదు కదా, ఎలాగా టెన్షన్ అయిపోతుంది. అమ్మ ఆకలి దంచేస్తుంది కానీ తినడానికి ఏమైనా ఉందేంటి? సిగ్గుబిడి చెప్పేసింది, అయ్యా నా ఇంటి పరిస్థితి ఇలా ఉందయ్యా, మొదట అప్పు వేసి తీసురామా, కరువన్నాల్లో నిన్ను కొడుకుని దేవుడు పోషిస్తాడన్నాడు. ఆ మాట నమ్మింది. దైవజనుని మాట దేవుని మాటగా నమ్మింది. ప్రియ దైవ జనాంగం, మీకు ఒక అద్భుతమైన దైవజనుడు రవి అయ్య గారిని దేవుడు మీకు అద్భుతంగా దేవుడు మీకు ఇచ్చారు. మంచి మంట కలిగిన దైవజనుడు. ఆయన నోట దేవుడు పలికిస్తాడు మీ ఆశీర్వాదం కొరకు. నమ్మండి. ఆయన నోట దేవుడు పలికించిన మాట మీరు నమ్మండి. అది ఆయనకై ఆయన పలికే మాట కాదు, దేవుడు పలికించిన మాటగా నమ్మి చేసిన వాళ్ళు అద్భుతాలు చూడబోతున్నారండి. హల్లెలూయా. అయితే ఆమె నమ్మింది. మొదట అప్పం వేసి తీసుకొని వచ్చింది. ఇంకొక అప్పమే. ఆ ఒక్క అప్పం అయితే నా కొడుకు పెట్టేద్దాంలే, నాకు లేకపోయిందిలే, దేవుడికే స్తోత్రం అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చేసింది. అబ్బాయి గారు మడత పెట్టి దోసేశాడు, అయిపోయింది. ఇప్పుడు ఆయన నిలబడి ప్రార్థన చేశాడు, అయ్యా నీ వాగ్దానం నెరవేర్చయ్యా, కరువన్నాళ్ళు ఈమె కొడుకు తినడానికి కావాల్సినంత సమృద్ధినివ్వయ్యా. మళ్ళీ వెళ్ళి చూసింది, ఇందాక ఎంత పిండి ఉందో తొట్లు అంత పిండి ఉంది, ఇందాక నూనె బుడ్లు ఎంత నూనె ఉందో అంత నూనె ఉంది. కరువు తీరిపోయినంత వరకు వీళ్ళ 3 అప్పాలు వేసుకొని తింటున్నారు. తొట్టిలో పిండే తరగలేదు, నూనె బుడ్డులో నూనె తరగలేదు, ఒక్కరికి చప్పట కొట్టాలనిపించలేదు. హల్లెలూయా. ఇలాంటి సమృద్ధి ప్రతి కుటుంబంలో ఈ రాత్రి నుండి దేవుడు అనుగ్రహించునుగాక. ఇలాంటి సమృద్ధినిచ్చునుగాక. ఇలాంటి సమృద్ధి చూడాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాటలు ఈ చెవిలో ఉండి విని ఈ చెవిలో వదిలేద్దామా? వాక్యాన్ని అనుసరించి నడుద్దామా? మొదటి మాట, దేవుడు పరలోకం తెరవాలంటే ఏం చేయాలి? బాప్తిస్మం పొందని వారంతా అర్జెంటుగా పాస్టర్ గారిని బతులాడి కాళ్ళు పట్టుకొని అర్జెంటుగా బాప్తిస్మం పొందండి. రెండవదిగా బాప్తిస్మం పొందిన వారు ఇప్పటి వరకు
సాలీసాలని ప్రార్థన చేస్తున్నారేమో, మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. ఇక మూడవదిగా దేవుని వాక్యాన్ని విని ఎవడు చేస్తాడులే, ఎవడికి కుదిరిద్దిలే, ఎవరు చేయగలలే అనుకుంటున్నారేమో. ఈ రాత్రి నుండి వాక్యాన్ని అనుసరించి నడవటానికి మీరు తీర్మానం చేసుకోండి. దేవుడు పరలోకం తెరవబోతున్నాడు మీకోసం. కళ కనిపిస్తుంది, పరలోకం దేవుడు మీకోసం తెరిచిన కళ కనిపిస్తుంది. ఆ కళ మీలో నెరవేరునుగాక. ఆమేన్. 4వ పాయింట్ చెప్తానండి. దేవుడు పరలోకం తెరవాలంటే ఏం చేయాలి? దేవుడు పరలోకం తెరవాలంటే ఏం చేయాలి? ఈ ఒక్క పాయింట్ చెప్పి ముగించేస్తానులే. ఏమీ కంగారు పడొద్దు, కలవరపడొద్దు. ఒక్క పాయింట్ చెప్తాను. ఈ ఒక్క పాయింట్ కూడా 5 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను. సంతోషం కలిగిన వారంతా దేవునికి స్తోత్రం చెల్లించండి. ఏమి సంతోషం రా బాబు నీకు. 5 నిమిషాల్లో ముగిస్తున్నాను. సంతోషంగా చెప్పారా? పరధ్యానంగా హల్లెలూయా చెప్పారా? సంథింగ్ ఏదో మాట్లాడాలి మీరు, లేకపోతే నాకు తృప్తుండదు. వదిలిపెట్టినప్పుడు అప్పుడే పరధ్యానంగా చెప్పారా హల్లెలూయా? 5 నిమిషాలు ముగిస్తున్నామని సంతోషమా? మీరు ఏమన్నా అనుకోనండి, నేను 5 నిమిషాలు ముగించేస్తున్నా. హల్లెలూయా. మరోసారి హల్లెలూయా, మరోసారి హల్లెలూయా. ఎందుకైనా మంచిదని ఆలోచించి చెప్తున్నారు హల్లెలూయా మీరు చాలా మంది. సరే, ఆమరు వారు కొంచెం దొలికిపోయారు నాకు. సరే, ఏదేమైనా దేవునికి స్తోత్రం. ఈ ఒక్క లాస్ట్ మాట నేను చెప్పి ముగిస్తాను. మీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ఈ పాయింట్ నేను చెప్పాలి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మీలో కొంతమందికి ఇష్టం ఉండదు, దైవజనులకు ఇష్టమైన పాయింట్, మీకు ఇష్టం లేని పాయింట్ ఏంటో పాయింట్ ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం మలాకీ గ్రంథం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు నీ 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, దేవుడు పరలోకం తెరవాలంటే, దేవుడు ఆకాశం తెరవాలంటే చేయాల్సిన 4వ పని, దేవుడు మీకు రాబడి ఇస్తున్నాడుగా. రాబడి లేకపోతే మీరు ఎలా బతుకుతున్నారు? దేవుడు మీకు ఇస్తున్నాడు రాబడి. దేవుడు మీకు ఇచ్చిన రాబడిలో 10వ భాగం నమ్మకంగా తీయండి. ఆ 10వ భాగం తీసుకొని మీ దగ్గర పెట్టుకోవద్దు. 10 మంది దైవజనులు పంచొద్దు. ఆ 10వ భాగాన్ని ఏం చేయాలో చెప్పనా? టెలివిజన్లో నేను ప్రతిరోజు రోజుకు 2 సార్లు వస్తుంది టెలివిజన్లో నా వాక్యం. మరి మీలో ఎవరైనా ప్రార్థనా ఛానల్, మరి ఇక్కడ వస్తుంది ప్రార్థనా ఛానల్, ఇక్కడ కూడా ప్రార్థనా ఛానల్లో మీరు చూడాలనుకుంటే ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకి, ప్రతిరోజు సాయంత్రం 10:30 గంటలకి ఆ ఛానల్లో నా వాక్యం వస్తూ ఉంది. అయితే జాగ్రత్త వినండి. నేనేదో మీరు చూడాలని నేను చెప్పడం లేదు, మీరు ధన్యులవుతారు చూస్తే. చూడటానికి ప్రయత్నం చేయండి. అయితే జాగ్రత్త వినండి. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఏమనంటే, పాస్టర్ గారు అండి మీ అడ్రస్ ఏంటండి, మీరు కనీసం దీంట్లో మీ గూగుల్ పే నెంబర్ పెట్టలేదు, మీ ఫోన్పే నెంబర్ పెట్టలేదు. పాస్టర్ గారు అండి మేము మంచి కానుక మా దశం భాగం మీకు వేయాలనుకుంటున్నాం. అమ్మ మీరేం మందిరానికి వెళ్ళరా? వెళ్తామండి. మా పాస్టర్ గారు అంత పెద్ద పాస్టర్ గారు కాదులేండి, ఆయన చిన్న పాస్టర్ గారు. మీలాంటి పెద్ద పాస్టర్లకు ఇస్తే మాకు పెద్ద ఆశీర్వాదం వస్తుంది. మోసపోతున్నారు. మీ దైవజనుడే మీకోసం నిజంగా ప్రార్థించే దైవజనుడు. నేను ఫోన్లోనే చెప్పేస్తాను ఈ మాట. మీకోసం నిజంగా ప్రార్థించి, మీకోసం కన్నీరు కార్చి, మీకోసం ప్రయాసపడి మీ దైవజనుడిని మీరు గణపరచండి. మీ దశం భాగం అంతా ఆయన దగ్గరికే వెళ్ళాలి. మరి దాన్ని రెక్కలు చాపుకొని ఇదిగో ఇలా టెలివిజన్లో చూసిన, యూట్యూబ్లో చూసిన వాళ్ళకి మీ దశం భాగం వెళ్ళొద్దు. అంతకి మీకు ఇవ్వాలనుకుంటే మీకు ఇచ్చిన సమృద్ధిలో నుండి 9 భాగాలు మీకు ఉన్నాయి కదా, ఆ 9 భాగాల్లో నుండి ఎవరికైనా మీరు ఇవ్వండి. కానీ దశమ భాగం మాత్రం అది ఎవరికి చెందాలి? మీ స్థానిక, మీ దైవజనుడికే చెందాలి. ఎందుకంటే మీకోసం భారం కలిగి ప్రార్థించేది ఆయనే, మీకోసం కన్నీరు కార్చేది ఆయనే, మీకోసం ప్రయాసపడేది ఆయనే, మీకు బాగోలేదంటే మీ చెంతకు వచ్చేది ఆయనే. మీ కొరకు మీరు ఎక్కడున్నారంటే అక్కడ మీరు బాగున్నారు అనే వరకు మీకోసం ప్రార్థిస్తారు మీ దైవజనులు. మీరు ఎవరో ముక్కు మొఖం మాకు తెలియదు. మీకోసం ఏ ఒక్క రోజున మేము ప్రార్థన చేయలేదు. అసలు మీ కానుక కూడా తీసుకోవడానికి మేము అర్హులం కాదండి. పంపండి పంపండి పంపండి. ఇదిగో ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే అయితే కొంచెం కష్టమవుతుందని అది ఏంటంటే అది పెట్టేస్తున్నారు దాంట్లో స్కానర్. దాంట్లో పెట్టి జస్ట్ ఫోన్పే ఆన్ చేసి ఆ స్కానర్ అలా చేస్తే చాలు, ఎంత పంపిస్తున్నావు అని వచ్చేస్తుంది. అంతే ఆప్షను. ఇక దాంట్లో రెండోది లేదు, నువ్వు ఎంత కొట్టాలంత కొట్టి సెండ్ అని కొట్టి వెళ్ళిపోద్ది అంతే ఆయన అకౌంట్లోకి. అంత ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఫోన్పే నెంబరు కూడా కొట్టాల్సిన అవసరం లేదు, అంత ఈజీ. నేను ఏ రోజున స్కానర్ పెట్టలేదు, ఫోన్పే నెంబర్ పెట్టలేదు, గూగుల్ పే నెంబర్ పెట్టలేదు.
ఎవరైనా ప్రార్థనావసరాల కొరకు ఫోన్ చేస్తారని ఫోన్ నెంబర్ మాత్రం నేను పెడతాను, అది కూడా పెట్టినట్టు పెడతాను నేను. ఎందుకో చెప్పనా, ఇదిగో ఇలాంటి వాళ్ళు చాలామంది మోసపోతున్నారండి. టెలివిజన్లో చూసిన పెద్ద పెద్ద దైవజనులకి మీ కానుకలను, మీ దశంభాగాన్ని సమర్పిస్తున్నారు. మీ ముక్కు ముఖం తిరగదు వాళ్ళకి. మీకోసం ఎప్పుడు ప్రార్థన చేయని వాళ్ళ కోసం మీరు చేస్తున్నారు. మీరు ఉత్తరం రాస్తే మీ ఉత్తరానికి అదిగో ఆయన కింద స్టాఫ్ ఉంటారు, ఆ స్టాఫే మీకు సమాధానం ఇస్తారు. ఆ దైవజనుడు మీకు సమాధానం ఇచ్చినట్టు సంకలు కొట్టేసుకుంటారు. నేను అంటాను, మీకోసం నిజంగా ప్రార్థించేది మీ దైవజనుడే. మీ దైవజనునికి మీరు సహకరించండి. మీ దశంభాగం అంతా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మీ దైవజనుని దగ్గరికి వెళ్ళాలి. అలా మీరు చేసి నన్ను శోధిస్తే నేను ఆకాశపు వాకిలు తెరుస్తా, మీకోసం ఆకాశపు వాకిలు తెరుస్తా, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు మీ మీద కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మీ మీద దేవుడు పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించబోతున్నాడు. అలా కుమ్మరించాలంటే 4వ పాయింట్ మనం ఏం చేయాలి? ఏం 3 పాయింట్లు బాగానే చెప్పారుగా, హుషారుగా. ఈ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమొచ్చింది మీకు చెప్పండి, అది చెప్పే వరకు నేను ముగించను. ఏం చేయాలి? 4వ పాయింట్, పరలోకం తెరవాలంటే సుమా, పరలోకం తెరవాలంటే ఏం చేయాలి? మన దశంభాగం అంతా తీసి దేవుని మందిరపు నిధిలోనికి, అంటే మీ దైవజనుని చేతుల్లోనికి తీసుకుని వెళ్ళి ఇవ్వండి. హల్లెలూయా. మీ దైవజనుడికి చేతుల్లో పెట్టి, అయ్యా ఇది నా దశంభాగం అయ్యా, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అనండి. మనస్ఫూర్తిగా చేత్తో పట్టుకొని మీ దైవజనుడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారు. అది మీకు దీవెన అయింది. ఆకాశ వాకిళ్ళు తెరవస్తాడు ఆయన, పట్టజాలంత విస్తారమైన దీవెనలు. ఆ తర్వాత అంటాడు, మీ పంటలు పండుతాయి, మీరు ఆనందిస్తారు, మీరు సంతోషిస్తారు. హల్లెలూయా. ఏమండి, ఎన్ని అద్భుతమైన మాటలు. ఈ మాటలన్నీ మీరు రెఫరెన్సెస్ నోట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అయితే వాటిని ఇళ్ళకు వెళ్ళిన తర్వాత చదవండి. దేవుడు పరలోకం తెరవాలంటే ఇంకేం చేయాలో ఇంకో 3 సంగతులు ఉన్నాయి, కానీ మరి దేవుని చిత్తం అయితే ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ రాత్రి దేవుడు మన కోసం పరలోకం తెరుచునుగాక. 4 సంగతులు చెప్పాను. ఏంటి 4 సంగతులు చెప్తారా? ఎవరి కోసం దేవుడు పరలోకం తెరుస్తాడు? బాప్తిస్మం పొందిన వారి కోసం దేవుడు పరలోకం తెరుస్తారు. రెండవది ఎవరి కోసం? మంచి ప్రార్థనా జీవితం అనండి. మంచి ప్రార్థనా జీవితం కలిగిన వారి కోసం దేవుడు పరలోకం తెరుస్తాడు. మూడవది ఎవరి కోసం పరలోకం తెరుస్తారు? వాక్యం కేవలం వినటం, వాక్యం కేవలం చదవటం కాదు, వాక్యానుసారంగా జీవించిన వారి కోసం ఆయన పరలోకం తెరుస్తాడు. ఇక 4వది ఎవరి కోసం పరలోకం తెరుస్తారు? చెప్పాలి అందరూ. దశమ భాగం అంతా దైవజనుని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆయనకి ఇచ్చి ప్రార్థన చేయించుకుంటే మీకోసం దేవుడు పరలోకం తెరవబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు మన కోసం పరలోకం తెరుచునుగాక. ఈ రాత్రి మన కోసం దేవుడు పరలోకం తెరుచునుగాక. ఈ రాత్రి మన కోసం పరలోకం తెరుచునుగాక. అడుగు పెట్టిన ప్రతి చోట మనం ఆశీర్వదించబడదుముగాక. హస్తముంచిన ప్రతి చోట మనం దీవించబడదుముగాక. 24 గంటలు తిరక్కమును పని అందరి పరిస్థితులు మారునుగాక. కరువుతో ఉన్న ప్రదేశాలు సమృద్ధిలోనికి వెళ్ళునుగాక. అలాంటి అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవునికి చప్పట్లు కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తరడు వంచండి.